हरे कृष्ण माता स्टार्ट जी प्रणामం హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం భాగవతం డిస్కస్ చేసుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురామ భగవాన్కి జై, పంచతత్వాకి జై, గౌర్నితాయికి జై, శ్రీల ప్రభుపాదికి జై, జయ పతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ ప్రణామాలు. ఈరోజు మనం భాగవతము 3వ స్కందం నుండి 28వ అధ్యాయం చూద్దామండి. హరే కృష్ణ మాతాజీ. 28వ అధ్యాయం చూద్దాము. అధ్యాయం పేరు భక్తి యోగానుష్ఠానమును గూర్చి కపిలుని ఉపదేశములు. భక్తి యోగం గురించి ఈ ఫస్ట్ శ్లోకం. ఈ ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? శ్రీ భగవానువాచ యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే మనో ఏనైవ విధిన ప్రసన్నం యాతి సత్పథం. దేవదేవుడు ఇట్లు పలికెను, జనని ఓ నృపతనయ, మనస్సును కేంద్రీకరించుటయే లక్ష్యమైనటువంటి యోగ విధానమును నేను ఇప్పుడు వర్ణింతును. దానిని అభ్యసించుటచే మనుజుడు ప్రసన్నతను బడసి క్రమముగా పరతత్వ పదమున పురోగమించును. ఈరోజు మనం ఈ అధ్యాయంలో 22 శ్లోకాల వరకు చూద్దాము. ఈ మొత్తం శ్లోకాలు 44 ఉన్నాయి. దానిలో మనం ఫస్ట్ 22 శ్లోకాస్ 1 నుంచి 22వ శ్లోకం వరకు చూద్దాం అనమాట. అయితే ఇక్కడ ఈ 22 శ్లోకాల్లో మొదటి 12 శ్లోకాల్లో ఈ మొత్తం ఈ అధ్యాయంలో ఏంటంటే కపిలముని భక్తి యోగం గురించి చెప్తున్నారనమాట. భక్తి యోగానికి వచ్చే ముందు ఆయన అష్టాంగ యోగా గురించి కూడా కొంచెం మాట్లాడారనమాట. అష్టాంగ యోగాలో 1 నుంచి 12 శ్లోకాల వరకు అష్టాంగ యోగా గురించి మాట్లాడారు. తర్వాత 13 నుంచి 18వ శ్లోకం వరకు ఏంటంటే భగవంతుడి యొక్క రూపం గురించి, దాని గురించి చక్కగా భగవంతుడి రూపం గురించి చెప్పారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటంటే 19వ శ్లోకం నుంచి మిగిలిన శ్లోకాల్లో అంటే 33వ శ్లోకం వరకు ఏంటంటే భగవంతుడి ఒక్కొక్క అంగం మీద మనం ఎలాగా మెడిటేషన్ అనేది చెయ్యాలి అనే దాని గురించి చెప్పారనమాట. అష్టాంగ యోగాలో ఉండే 8 అంగాల గురించి డీటెయిల్డ్‌గా డిస్క్రైబ్ చేసుకుంటూ వచ్చారనమాట మొదటి 12 శ్లోకాల్లో. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఫస్ట్ శ్లోకంలో కపిలముని దేవహూతితో చెప్తున్నారనమాట. మనస్సును కేంద్రీకరించుటే లక్ష్యమైనటువంటి యోగ విధానమును నేను ఇప్పుడు వర్ణింతును. దానిని అభ్యసించుటచే మనుజుడు ప్రసన్నతను బడసి క్రమముగా పరతత్వ పదమున పురోగమించును. ఆయన ఎందుకు ఈ అష్టాంగ యోగా వాటి గురించి చెప్తున్నారు అని అంటే, ముందు ఆవిడ అంటే దేవహూతి అడుగుతారనమాట. ఈ అష్టాంగ యోగ విధానం ద్వారా ఎలాగ పరతత్వాన్ని పొందాలి, ఎలాగ ముక్తిని పొందాలి అనే ఒక ప్రశ్నని ఆవిడ అడగడం జరుగుతుంది. దానికి సమాధానంగా ఆయన ఈ అష్టాంగ యోగ పద్ధతి చెప్తున్నారనమాట. మనం ఏ యోగా ప్రాసెస్ తీసుకున్నా మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, మెయిన్ ఒక యోగా అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడితో మన ఆత్మని పరమాత్మతో అనుసంధానించడం అనమాట. దాన్ని యోగా ప్రాసెస్ కనెక్ట్ చేయడం అనమాట. మన ఆత్మని పరమాత్మతో అంటే మనస్సుని భగవంతుడి మీద కేంద్రీకరించేటట్టు ఉండాలి. అది యోగా ప్రాసెస్‌కి మెయిన్ అన్నమాట. అయితే ఇప్పుడు అష్టాంగ యోగ విధానం గురించి నేను చెప్తాను అని చెప్పేసి భగవంతుడు ఫస్ట్ శ్లోకంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా సెకండ్ శ్లోకంలో ఏం చేస్తారు అంటే, ఇక్కడ
సెకండ్, థర్డ్ శ్లోకాల్లో మొత్తం అష్టాంగ యోగాల్లో ఆ 8 అంగాలు ఏంటేంటి? యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ఆసన, ధ్యాన, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి 8 అంగాలనమాట అష్టాంగ యోగ ప్రాసెస్‌లో. ఈ ఒక్కొక్క దాని గురించి భగవంతుడు డీటెయిల్డ్‌గా చెప్పుకుంటూ వెళ్తున్నారనమాట. ఫస్ట్ ఇప్పుడు 2, 3, 4 శ్లోకాల్లో ఫస్ట్ శ్లోకంలో జస్ట్ ఓవర్‌వ్యూ లాగనమాట. ఇవి ఉన్నాయి. నేను వీటి గురించి చెప్పబోతున్నాను అని జస్ట్ చెప్పేసి వదిలేసారు. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ శ్లోకాల్లో ఏం చేశారంటే భగవంతుడు ఇంకా మొదటి 2 యమ, నియమ గురించి చెప్తున్నారనమాట. యమ, నియమాల్లో ఏం చెప్పారు భగవంతుడు అంటే అందులో సెకండ్ శ్లోకంలో ఒకసారి సెకండ్ శ్లోకం కూడా ఒకసారి చదువుదాం. హరే కృష్ణ మాతాజీ. 28వ అధ్యాయంలో ఎన్నో పేజీ కొంచెం చెప్తారా మాతాజీ? నాకు ఈ రోజు బుక్స్ మాతాజీ నేను చూస్తున్నది పీడిఎఫ్ ఫైల్ మాతాజీ. నా దగ్గర తెలుగు బుక్ లేదు. 546 పేజీ మాతాజీ. ఎంత మాతాజీ? 446. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ భక్తి యోగమా ఇప్పుడు చెప్పేది అష్టాంగ యోగమా మాతాజీ? అష్టాంగ యోగం గురించి చెప్తున్నారు ప్రభుజీ. తర్వాత అలా స్లోగా భక్తిలోకి ఎంటర్ అవుతారు. ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, అంటే ఇది యాక్చువల్‌గా కపిల ముని అష్టాంగ యోగం గురించి చెప్తున్నప్పటికీ కూడా ప్రభుపాదుల వారు ప్రతి పర్పర్ట్‌లో చూస్తే అంటే ప్రతి భాష్యంలో చూస్తే ప్రభుపాదుల వారు మళ్ళీ భక్తి యోగ గురించి మాట్లాడుతూనే ఉన్నారనమాట. ఇంచుమించు అన్ని శ్లోకాల్లో కూడా. ఇది దాన్ని అష్టాంగ యోగ ప్రాసెస్‌ని కంపేర్ చేసుకుంటూ లేకపోతే ఈ అష్టాంగ యోగ విధానం అనేది మన భక్తి యోగాల్లో మనం ఏ రకంగా ఉపయోగించొచ్చు. ఇలాగా ప్రతి శ్లోకాలో కూడా అలాగా రెండిటి గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు మొదటి స్టార్టింగ్ 12 శ్లోకాల్లో ఓన్లీ అష్టాంగ యోగం గురించి మాత్రం మాట్లాడారు. ఆ తర్వాత అలా భక్తి యోగంలోకి వస్తుంది ప్రభుజీ. లక్ష్మీదేవి మాతాజీ మ్యూట్ చేసుకోండి, సౌండ్ వస్తుంది మీ దగ్గర నుంచి. నెక్స్ట్ శ్లోకం మాతాజీ. స్వధర్మనాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనం దైవల్లబ్ధేన సంతోష ఆత్మవిచ్చరణార్చనం. ఈ సెకండ్ శ్లోకాలో ఏం చెప్తున్నారు? మనుజుడు తన శక్తి అనుసారము స్వధర్మమును నిర్వహించుచు విధర్మమును విడనాడవలెను. భగవత్ కరుణ ద్వారా ప్రాప్తమైన దానిచే సంతుష్టిని వడసి అతడు గురుదేవుని పాదపద్మములను అర్చింపవలెను. ఇక్కడి నుంచి ఇంకా ఏం చెప్తున్నారంటే యమ నియమాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ స్వధర్మాచరణం. మనిషి ఏం చేయాలండి? స్వధర్మాన్ని ఆచరించాలన్నమాట, నిర్వహించాలి. స్వధర్మాన్ని మాత్రమే తన శక్తి శక్త్యా అంటున్నారు. అంటే తన శక్తి ఎంతవరకు ఉంటే దాన్ని బట్టి స్వధర్మాన్ని ఆచరించాలి. ఇంకా ఏం చేయాలంట? విధర్మాచ్చ నివర్తనం. విధర్మ అంటే ప్రామాణికము కానటువంటి ధర్మాన్ని వదిలిపెట్టేయాలన్నమాట. నివర్తనం అంటే వదిలేయడం, చేయకూడదు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? దైవల్లబ్ధైన సంతోష. భగవంతుడు మనకి ఏది ఇస్తాడో దాంతో మనం చాలా సంతోషంగా ఉండాలన్నమాట. దాన్ని మనం తీసుకోవాలి. దాంతోనే మనకు భగవంతుడు కరుణ ద్వారా మనకి ఏదైతే ప్రాప్తించిందో దాంతో మనం సంతోషంగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆత్మవిత్ అంటే ఏంటి? ఎవరికైతే ఆత్మదర్శి అయిన వాళ్ళు ఉంటారో, తత్వం గురించి తెలిసిన భగవత్ తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ చరణ అర్చనం. అలాంటి వాళ్ళ చరణాల్ని అంటే ఎవరు? గురువులన్నమాట. ఆధ్యాత్మిక గురువు యొక్క చరణాలని అర్చించాలి, పూజించాలి అని చెప్తున్నారు. ఈవెన్ మనకి భగవద్గీతలో కూడా ఆ శ్లోకం వస్తుంది కదా, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఎవరైతే తత్వం ఎవరికైతే బాగా తెలుస్తుందో వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యి ఉండాలి. తర్వాత వాళ్ళ నుంచి మనకి తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం వాళ్ళు శాస్త్రాలని ఆల్రెడీ అధ్యయనం చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనం శాస్త్ర జ్ఞానాన్ని తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే మనం పురోగతి చెందుతాము అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ అష్టాంగ యోగ ప్రాసెస్కి దీనికి ఒక్క నిమిషం
ఆహ్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొత్తం ఈ 8 అంగాలు ఉన్నాయి కదా! ఈ 8 అంగాలు దేనికి 8 అంగాలు అంటే కపిలముని ఎందుకు అవన్నిటి గురించి చెప్తున్నారు అనంటే, ఎలాగ ఈ 8 అంగాలు ఫాలో అవ్వడం వల్ల మనం మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ప్రభుపాదుల వారు దానికి భక్తితో రిలేట్ చేసి ఎలా చెప్తున్నారంటే, ఈవెన్ మనకి భక్తి యోగ ప్రాసెస్‌లో మనం ఈ అంటే ఏవైనా ఆసనాలు వేసి ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది ఆల్రెడీ ఇంక్లూడెడ్ అనమాట. ప్రతీది కూడాను. అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా మనం వేరే ఆహ్, యో యో వేరే యోగ విధానాల ద్వారా కూడా చేయొచ్చు. కాకపోతే ఈ భక్తి యోగాలో ఏంటంటే స్పెషల్‌గా మనం ఎఫర్ట్ పెట్టక్కర్లేదనమాట. యమ, నియమ అంటే ఏంటి? అవి ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడనివి. అంటే ఈ యోగ విధానాల్లో మనం ఏవేవి ఫాలో అవ్వాలి, ఏవి ఫాలో అవ్వకూడదు అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో నాకు ఏం చెప్తున్నారండి? స్వధర్మాన్ని పాటించాలి. మనం విధర్మాన్ని అంటే ఏ ధర్మం అయితే ఎగనెస్ట్‌గా ఉంటుందో అంటే మనం ఫాలో అవ్వకూడదో అలాంటి వాటిని వదిలిపెట్టేయాలి అని చెప్తున్నారు. తర్వాత భగవంతుడి కరుణ ద్వారా మనకి ఏదైతే వచ్చిందో దానితో హ్యాపీగా ఉండాలి. తర్వాత గురుదేవుల పాదపద్మములకు మనం పూజించాలి అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇవన్నీ మనకి యమ నియమాల్లోకి వచ్చేవన్నమాట. యమ నియమ అంటే డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా! ఇవి చేయదగినవి, ఇవి చేయకూడనివి అని. అలాంటివన్నమాట ఇవి. అయితే ఈవెన్ మనకి ఇప్పుడు ఈ లైన్ చూసామనుకోండి, భగవత్ కరుణ ద్వారా ప్రాప్తమైన దానిచే సంతుష్టిని పొందాలి అనే విషయం చెప్తున్నారు. ఈవెన్ మనం ఇప్పుడు ఈశోపనిషత్తులో కూడా మనకొక శ్లోకం వస్తుంది గదా! ప్రతి ఒక్కళ్ళకి కూడా భగవంతుడు ఇంత కోట అని అలాట్ చేస్తారనమాట. ఆ అలాట్ చేసింది మాత్రమే మనం తీసుకోవాలి. అంతేకాని మనం వేరే వాళ్ళ దాని కోసం ఆశపడితే ఏమవుతుంది, దానివల్ల మనం ఎప్పటికి కూడా హ్యాపీనెస్ ఉండదు. మనం ఎప్పుడు బాధపడాల్సి వస్తుందనమాట. అంటే అది మనకి కరెక్ట్ కాదు. మనకి మంచి జరగదనమాట. అందుకని మనకి ఏదైతే భగవంతుడు అలాట్ చేసాడో దాన్ని మాత్రమే మనం దాంతోనే మనం హ్యాపీగా ఉండాలి. అలా కాకుండా మనం ఎక్కువ ఆశించినా మనకి అలాట్ చేసినంత మాత్రమే మనకొస్తుందనమాట. అందుకంటే మనం ఎక్కువ ఆశించడం వల్ల మనం అనవసరంగా కష్టాలు పాలవుతాం కానీ మనకి అలాట్ చేసిన దానికంటే ఎక్కువైతే మనకి రాదు. అందుకే మనం కూడా చాలా సార్లు అనుకుంటాం కదా! కొన్నిసార్లు మనం చాలా చాలా కష్టపడతాం ఏదైనా సాధించడానికి. కానీ మనకది ఎంత కష్టపడినా రాదు. అప్పుడు మనకనిపిస్తుంది. ఓకే. ఇంతే నాకు రాసిపెట్టుంది. అందుకే ఇంతే జరుగుతుంది అలా అని. అది. నెక్స్ట్ ఇంకా ఏంటి గురువుని ఆశ్రయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏ ఫీల్డ్‌లో తీసుకున్నా సరే మనకి ఒక గురువు అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. అందులో ఇక్కడ చెప్తున్న గురువు ఎవరండి? ఆధ్యాత్మిక పరంగా ఎవరైతే భగవంతుడి గురించి కంప్లీట్‌గా తెలుసుకొని ఉంటారో వాళ్ళ వాళ్ళ ఆశ్రయం అనేది మనం ఎప్పుడు తీసుకోవాలి. వాళ్ళకి సేవ చేయాలి. సేవ చేసి మనకి తెలియని విషయాలన్నీ వాళ్ళని అడగాలి. ప్రతిరోజు మనం మంగళారతిలో పాడుతూ ఉంటాం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ నగతి కుతోపి అని. ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక గురువు కృప దొరుకుతుందో అప్పుడే మనకి భగవంతుడి కృప దొరుకుతుందనమాట. ఆధ్యాత్మిక గురువు కృప లేకపోతే మనం ఎంత భక్తిలో పురోగతి చెందాలి అని అన్నా సరే, మనం చెందడం కష్టం అన్నమాట. ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక గురువు మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా అయితే ఈ ఆహ్, ఇంకా కొన్ని వేరే ప్రాసెస్‌లు కూడా ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే భగవంతుడికి రూపం లేదు. భగవంతుడు అంటే జస్ట్ నిరాకారము అని చెప్తారు. ఏదో శూన్యం మీద వాళ్ళు లేకపోతే ఒక లైట్ నేను ఈ మధ్యనే ఒక బ్రహ్మకుమారి వాళ్ళది వేరే వాళ్ళ దాంట్లో నేను విన్నాననమాట. వాళ్ళేమంటారంటే వాళ్ళలా మెడిటేషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇక్కడి నుంచి బయటకి ఒక లైట్ వస్తుందని, ఆ లైట్ మీద ఆ లైట్ భగవంతుడి నుంచి వచ్చే అంటే అదే వాళ్ళు ఆహ్, జు ఆహ్, వాళ్ళు జనరల్‌గా బ్రహ్మజ్యోతియే అల్టిమేట్ అనుకుంటారు. అదే టాప్ మోస్ట్ ఇంకా అంతకు మించి ఇంకేం లేదు అనుకుంటారు. మన నుంచి వచ్చే ఆ లైట్ బ్రహ్మజ్యోతితో కలిస్తే కలుస్తుందంట రోజు వాళ్ళు చేసే ధ్యానంలో. అలా అని నేను విన్నాను. అది అది మామూలుగా అవంతా జరిగే పని కాదనమాట. అంటే అట్‌లీస్ట్ మన లెవెల్‌లో మనకసలది ఊహించడానికి కూడా లేదు. అదంతా కరెక్ట్ కాదు. భగవంతుడికి ఒక రూపం ఉంది. ఆ లైట్ అవన్నీ కరెక్ట్ కాదనమాట. వాటి మీద మనం ఎక్కువ సేపు ధ్యానం చేయలేము. అదంతా ఆథరైజ్డ్ ప్రాసెస్ అయితే కాదు. అంటే భగవంతుడు ఏదైనా స్క్రిప్చర్స్‌లో ఇప్పుడు మనం ఏదైనా ఫాలో అవుతున్నామంటే
కంపల్సరీ దానికి ఒక శాస్త్రాల్లో చెప్పబడినవి మాత్రమే మనం ఫాలో అవ్వాలి. అంతేకాని మనకి మనం ఓన్‌గా ఏదో ఒకటి క్రియేట్ చేసేసుకొని అది ఫాలో అయితే అది కరెక్ట్ కాదనమాట. అలా ఆథరైజ్డ్ కాని ప్రాసెస్‌లో మనం ఫాలో అవ్వకూడదు. అది అప్రూవ్డ్ కాదనమాట. కానీ ఈ అష్టాంగ యోగా ప్రాసెస్ ఇవన్నీ ఏంటంటే మనకి ఓకే. ఇవన్నీ ఈ ప్రాసెస్ ఓకే అనమాట. ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం భక్తిలో తీసుకుంటే, భక్తిలో ఈ అష్టాంగ యోగం అనేది ఇంక్లూడెడ్. ఇప్పుడు మనకు కూడా భక్తిలో కొన్ని ఉంటాయి కదా! శాస్త్రాల్లో ఏవైతే చెప్పబడ్డాయో అదే ధర్మము. మన ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్‌ని మనం ఎప్పుడూ వదలకూడదు. మన స్వధర్మాన్ని మనం పాటించాలి. తర్వాత వేరే వాళ్ళ ధర్మాన్ని మనం పాటించాలి అని అనుకోకూడదు. తర్వాత మనం చాంటింగ్ చేసేటప్పుడు ప్రాపర్‌గా ఆసనం గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఏం చెప్తారండి? స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. తర్వాత అదే మనకు 6వ అధ్యాయంలో వస్తుంది గదా! నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చీలాజిన కుశోత్తరమ. మరీ కిందకి ఉండకూడదు, మరి పైకి ఉండకూడదు ఆసనం. మనం కూర్చునే ఆసనం చాలా కరెక్ట్‌గా ఉండాలి. తర్వాత మనం బ్యాక్ బోన్‌ని స్ట్రెయిట్‌గా పెట్టి అంటే మన ఈ వెన్నెముక ఉంటుంది కదా! దాన్ని స్ట్రెయిట్‌గా పెట్టి కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా కూర్చోవాలనమాట. ఇలా వంగి అలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఎక్కువుంటాయి. మనం ఎక్కువ డిస్టర్బ్ అవుతాం అనమాట. అందుకని ఇవన్నీ మనకి సర్టెన్ రూల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఈ బ్రీతింగ్ ప్రాసెస్ ప్రాణాయామం అంటే ఏంటంటే అక్కడ మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఏం చేస్తారు? మనకి ఆ బ్రీత్‌ని మన శ్వాసని కంట్రోల్ చేయడం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్ట్రెస్ తగ్గుతుందంటారు. తర్వాత మనస్సు చాలా కంట్రోల్డ్‌గా ఉంటుంది. ఇవన్నీ చెప్తారనమాట. కానీ ఇప్పుడు మనం మొత్తానికి అల్టిమేట్‌గా ఏంటంటే ఇవన్నీ ఈ అష్ట అంగాలు ఫాలో అవ్వడంలో మెయిన్ ఇంటెన్షన్ మనస్సుని కంట్రోల్ చేసుకోవడం. అదే మనస్సుని ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ఏ శ్లోకంలో తీసుకున్నా భాష్యంలో భక్తి యోగం గురించి మాత్రం డెఫినిట్‌గా మాట్లాడతారనమాట. ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు, అదే మనస్సుని భగవంతుడి పాదపద్మముల మీద కేంద్రీకరించండి. భగవంతుడి గురించి ఆలోచించండి. భగవంతుడి లీలల గురించి ఆలోచించండి. చాంటింగ్ చేయండి. భగవంతుడికి సేవ చేయండి. ఎందుకంటే మన మైండ్‌ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అన్నమాట. ఈ ఈ ఎస్పెషల్లీ ఈ కలియుగంలో మనకి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎవ్వరికీ అసలు మాక్సిమం మందికి ఎవ్వరికీ కూడా ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు. అందుకే సమాజంలో చాలా చాలా తప్పులు జరిగిపోతున్నాయన్నమాట. మనం చెయ్యకూడని పనులు చిన్న పిల్లలకి ఎలాగో తెలియక చేస్తారు. కానీ బాగా మెచ్యూర్డ్‌గా ఉండి సొసైటీలో హై పొజిషన్‌లో ఉండేవాళ్ళు కూడా చాలా చాలా తప్పులు చేస్తున్నారు. ఎందుకు? మనసు కంట్రోల్‌లో లేదు. కానీ వాళ్ళని తీసుకున్న వాళ్ళు కూడా చాలా యోగా ప్రాసెస్‌లు అవి ఫాలో అవుతూ ఉంటారు. కానీ అవన్నీ ఏంటంటే ఈ ఆహ్, ఈ ఎస్పెషల్లీ ఈ కలియుగానికి అంత రికమెండబుల్ కాదనమాట. డెఫినిట్‌గా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ 100% అయితే కాదు. కాకపోతే మనం ఏం చేయాలి? ఆ అష్టాంగ యోగ ప్రాసెస్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కృష్ణ చైతన్య మార్గంలో యూజ్ చేసుకోవచ్చనమాట. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అంటున్నారు. మనం దేనికి చేయాలి? మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకొని, ఆ కంట్రోల్డ్ మనస్సుని మనం భగవంతుడి సేవలో వాడుకోవడానికి, మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని భగవంతుడి సేవలో వాడుకోవడానికి మన అల్టీరియర్ మోటివ్ ఏమై ఉండాలి అనంటే భగవంతుడిని సంతృప్తి పరచాలి మన సేవతో. అదనమాట. నెక్స్ట్ ఇంకా ఆహ్, ఇక్కడ మనం శ్లోక బై శ్లోక వెళ్ళాల్సిన అవసరం లేదండి. నేనేం చేస్తానంటే ఓన్లీ భావం చదువుతూ ముందుకు వెళ్ళిపోతాను. ప్రతి శ్లోకం చదవడం లేదు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు మూడవ శ్లోకంలో గ్రామ్య ధర్మ నివృత్తశ్చ గ్రామ్య ధర్మము అంటే ఏ ధర్మమైతే మనకి ఈ ఆధ్యాత్మిక పురోగతికి అలాంటి వాటికి ఉపయోగపడదనమాట. లౌకిక జ్ఞానం ఇస్తుంది. అంటే భౌతికపరమైన ధర్మం అనమాట. అలాంటి వాటిని మనం విరమించాలి. మోక్ష ధర్మ రతిస్తత మోక్ష ధర్మం మోక్షాన్ని కలిగించు అతడు గ్రామ్య ధర్మాచరణమును విరమించి మోక్షమును కలిగించు వాటి ఎడనే అనురక్తుడు కావలెను. మోక్షాన్ని ఏదైతే ప్రసాదిస్తుందో అటువైపు మాత్రమే అలాంటి కార్యాలు మాత్రమే చేయాలి. తర్వాత ఇంకా ఏంటి మితమేధ్యాదనం మితముగా భుజించాలి. ఎందుకంటే కొంచెం మితంగా ఎందుకు భుజించాలి? లేకపోతే ఏమవుతుంది? ఎక్కువ తింటే మనం ఎక్కువ నిద్రపోతాం. మన మనసు, మైండ్ అవన్నీ కంట్రోల్‌లో ఉండవనమాట. ఎక్కువ నిద్రొస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు. మనకి చాలా లేజీగా, బద్ధకంగా ఉంటుందనమాట. అలాంటప్పుడు మనకి ఎన్ని ఎక్కువ తిన్నా ప్రాబ్లమే. అలాగని చెప్పేసి చాలా మన శరీరానికి తగినంత
తినకపోయినా సరే మనకి ప్రాబ్లమే అన్నమాట. ఏమవుతుంది మనకి అవి నీరసం వచ్చేస్తుంది తక్కువ తింటే. ఎక్కువ తింటే నిద్రొస్తుంది. నిద్ర, బద్ధకం అన్నీ వస్తాయి. కాబట్టి మన బాడీ మెయింటైన్ చేయడానికి ఎంత అవసరమో అంతే తినాలన్నమాట. ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే మన మన ఆహారం తీసుకునేటప్పుడు మనకి ఆకలి ఎంత ఏస్తుందో దానిలో 50% మాత్రం అంత ఫుడ్‌ని మాత్రమే మనం మన బాడీకి సప్లై చేయాలి. 25% ఏమో మనం వాటర్‌తో ఫిల్ చేయాలి. ఇంకొక 25% ఏం చేయాలి అనంటే ఇంకొక 25% గాలి కోసం వదిలేయాలనమాట. 50% మనం ఆహారాన్ని భుజించాలి. ఇంకొక 25% వాటర్ తాగాలి. ఇంకొక 25% మనం గాలి ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి దానికి వదిలేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివేం రావన్నమాట. మన బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. తర్వాత ఎప్పుడు మనం యాక్టివ్‌గా ఉండగలుగుతాం. అంటే ఇది ఓన్లీ ఆధ్యాత్మికంగానే కాదు, నార్మల్‌గా కూడా ఈవెన్ ఆయుర్వేదంలో కూడా ఇదే చెప్తున్నారనమాట. మనమేం చేస్తాం మనకేదైనా ఇష్టమైంది నచ్చితే, ఇష్టమైనది ఏమైనా ఉంటే పేక వరకు కంప్లీట్‌గా ఫుల్‌గా తినేస్తాం అనమాట. దానివల్ల మనకి ఇది చాలా మన ఏ యోగా ప్రాసెస్ తీసుకున్నా ఎక్కువ తిండి తినడము, ఎక్కువ నిద్రపోవడము ఇవన్నీ మనకి మంచిది కాదనమాట. మనం పురోగతి చెందలేము. ఈవెన్ స్టూడెంట్స్ తీసుకున్నా మన పిల్లలకి మనం జనరల్‌గా 9:00కి 8:30కి అలాగా ఫుడ్ పెట్టడం అది మంచిది కాదనమాట. 7:30 కల్లా కంప్లీట్ అయిపోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ గ్యాప్ వస్తుంది. మన బాడీ కూడా లైక్ నైట్ అంతా ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉండదనమాట. మనం లేట్‌గా తిని తొందరగా తినగానే పడుకున్నాం అనుకోండి, లోపల ఏమవుతుంది మన డైజెస్టివ్ సిస్టమ్‌కి చాలా పెద్ద పని మనం చెప్తున్నాం అనమాట. నైట్ అంతా అది వర్క్ చేయాల్సొస్తుంది. అలా కాకుండా మనం ముందే తినేస్తే మంచిదది. ముందే జీర్ణం అవుతుంది. హ్యాపీగా ఆహ్, మార్నింగ్ తొందరగా లేవడానికి కూడా మనకు ఉదయాన్నే లేవడానికి బావుంటుంది. ప్లస్ పిల్లలకు కూడా అది అవసరం కదండీ! ప్లస్ ఈవెన్ మనకు కూడా మన భక్తిలో కూడా మనకి చాలా అవసరం. అలా ఎంత తినాలో అంత తినాలనమాట. సర్వదా ఏకాంతమున వసించవలెను. ఎప్పుడు సెక్లూడెడ్ ప్లేస్‌లో ఉండాలి అని అంటున్నారు. అంటే వన్స్ మనం ఆ స్టేజ్‌లో ఉంటే పర్వాలేదు. కానీ ఇలాగా ఆహ్, కొన్ని అంటే ఇప్పుడు జడభరతుడి విషయంలో ఏమైందంటే అలా ఒంటరిగా సెక్లూడెడ్ ప్లేస్‌లో ఏకాంతంగా ఉండడం వల్లే కదా! అన్ని రాజ్యము అన్నీ వదులుకున్నాడు భగవంతుడి కోసం. వదులుకొని నేను ఎలా అయినా సరే భగవద్ధామానికి చేరుకోవాలి, భగవంతుడిని తృప్తిపరచాలి, భగవంతుడికి సేవ చేయాలి అని స్టేజ్‌లో ఉన్న జడభరతుడు అడవులకెళ్ళి అక్కడ అతనొక్కడు మొత్తం అన్నీ వదిలేసుకున్నాడనమాట. ఫ్యామిలీని వదులుకున్నాడు, తర్వాత రాజ్యాన్ని అన్నీ వదులుకున్నారతను. వదులుకొని ఆహ్, ఆహ్, అడవులకు వెళ్ళడము, అక్కడికెళ్ళిన తర్వాత ఆ జింకతో అతనికి అట్రాక్షన్ పెరగడం ఇంకంతే. అక్కడి నుంచి అలా అలా పడిపోయారనమాట. అంటే మనం ఎస్పెషల్లీ కలియుగంలో చాలా చాలా డేంజర్ అనమాట. ఒక్కళ్ళం ఉన్నాము అంటే మన మొబైల్లు, తర్వాత ఈ ఇంటర్నెట్ వాడుక ఇవన్నీ మనం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి, మనం చాలా ఈజీగా భక్తిలో పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఈవెన్ మొబైల్ చూసేటప్పుడు కూడా మనకి ఆ రీల్స్ అని, షార్ట్స్ అని వస్తూ ఉంటాయి కదా! అవి అస్సలు చూడకూడదనమాట. మనం జనరల్‌గా ఎలా స్టార్ట్ చేస్తాం, ఇది దేవుడికి సంబంధించింది కదా! దీంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. మధ్యలో మనకి ఏదో నచ్చిందేదో వంటో, లేకపోతే ఇంకో ఏదో టాపిక్ వస్తుంది. దానిలోకి వెళ్తాం. అలా 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 ఏమవుతుందంటే గంటలు గడిచిపోతూ ఉంటాయి. ఆ రోజు పొద్దున్న లేచినప్పుడు మనం ఏవో కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం. ఈరోజు ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వాలి. లేతే ఈరోజు ఇవన్నీ చదవాలి. ఏదో అనుకుంటాం. కానీ ఏమవుతుంది ఆ రీల్స్ అవి చూడడం వల్ల ఆహ్, మనకి ఏంటంటే మనకి హ్యాపీనెస్‌ని, సంతోషాన్ని ప్రొడ్యూస్ చేసే ఒక హార్మోన్ ఉంటుందనమాట. అది చాలా ఫాస్ట్‌గా రిలీజ్ అవుతూ ఉంటాయంట. ఆ రీల్స్ అంటే అది ఈజీ కదా! మనకెప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటుంది మన మైండ్ కూడా. కాబట్టి ఏంటంటే, ఆ రీల్స్ చూడడం వల్ల ఫాస్ట్‌గా హ్యాపీనెస్ వచ్చేస్తూ ఉంటుందనమాట. అలా కాకుండా మనం రీల్స్ ఏం చూడట్లేదు. ఒక ప్రాపర్ పద్ధతిలో మనం చదువుకుంటూ వెళ్తే అదేమవుతుందంటే లాంగ్ ప్రాసెస్ అనమాట. అప్పుడు కూడా ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కానీ అంత ఫాస్ట్‌గా రిలీజ్ అవ్వవనమాట. అంత ఫాస్ట్‌గా రిలీజ్ అవుతూ ఉండడం వల్ల మన మైండ్ మీద కూడా అది చాలా స్ట్రెస్ అన్నమాట ఒక రకంగా. ఫాస్ట్‌గా హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటే. ఇలా ఇవన్నీ ఎన్నో ఉంటాయన్నమాట. అంటే ఇంటర్నల్‌గా చాలా రీజన్స్ ఉంటాయి. అందుకనే చెప్తారు ఏదైనా లిమిటెడ్‌గా చేయాలి. ఏదైనా మనకి ఎంత వరకు అవసరమో అంత చేయాలి. లేకపోతే దానివల్ల మనకి ప్రాబ్లమ్ అవుతుంది. మళ్ళీ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతాం అన్నమాట.
తర్వాత ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్ అన్నీ, ఈ ధర్మాలని మనం ఆచరిస్తున్నాం కదా! ఈ ఆచరించడాలు ఇవన్నీ దేనికి అంటే, మనం ఈ భౌతిక పరంగా ఉన్న అట్రాక్షన్స్ పోగొట్టుకోవడానికి. అంతేగాని మనకి ఏదైనా అంటే నేను ఏమైనా చెప్తాను, క్లాసెస్ ఏమైనా చెప్తాను, డబ్బులు తీసుకోవడం ఇలాంటివంతా ధర్మం అనిపించుకోదనమాట. మనం చేసే ధర్మం ఎలా ఉండాలి అనంటే, మనకి మన మెయిన్ గోల్‌కి అంటే మన భగవంతుడిని చేరుకోవడానికి, తర్వాత మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, తర్వాత దానికోసమని మనం ఈ ధర్మాన్ని పాటించడం అనేది చేయాలనమాట. మిగతా అనవసరమైన భౌతిక పరంగా ఏ ధర్మం అయితే మనల్ని భౌతిక పరంగా తీసుకున్నదో అలాంటి ధర్మాన్ని మనం వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం. ఈ 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇది కూడా ఈ యమ నియమాలకి సంబంధించిందే అన్నమాట. అహింస ఓకే. భావం. అహింసను, సత్యమును పాటించుచు చోరత్వమునకు పాల్పడక తన పోషణకు అవసరమైనంత దానితోనే మనుషులు సంతృప్తి చెందవలెను. మైథున భోగమును విడనాడి శుచి అయి ఉండి వేదాధ్యయనమును కావించుచు పరమపురుషుని అర్చించవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారండి, భగవంతుడిని పరమపురుషుడు అంటే ఎవరు? కృష్ణుడు అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన్ని పూజించాలి, ఆయన్ని అర్చించాలి అని చెప్తున్నారు. కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్తాడు కదండి భగవద్గీతలో, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఆ శ్లోకాల్లో ఏం చెప్తారండి, నన్ను పూజించు, నాకు నమస్కారం చెయ్యి, నువ్వు చేసే కార్యాలన్నీ కూడా నాకు సమర్పించు, దానివల్ల నేను నువ్వు ఈ పాపాలన్నిటి నుంచి బయటపడి నువ్వు నా ధామానికి చేరుకోగలుగుతావు అని చెప్పి భగవంతుడు చాలా ప్రామిస్లు చేశారనమాట. తర్వాత ఎవరైతే లాస్ట్ సర్వధర్మాన్ని పరిత్యజ్యాలు, ఇంకే ధర్మం చేయక్కర్లేదు, జస్ట్ నాకు సరెండర్ చాలు అంతే అని కృష్ణుడు చెప్తాడనమాట. ఇక్కడ కూడా భగవంతుడు అదే రకంగా చెప్తున్నారు. అహింసను సత్యమును పాటించుచు అహింసను వదిలిపెట్టమంటున్నారు, తర్వాత హింసను వదిలిపెట్టమంటున్నారు, తర్వాత సత్యాన్ని పాటించమంటున్నారు, తర్వాత దొంగతనాలు అలాంటివి చేయకూడదు. ఇక్కడ దొంగతనం అంటే ఏంటండి, దొంగతనం అంటే మనం వేరే వాళ్ళ ఇంటికెళ్ళో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచో ఏదో తీసుకోవడం అదొక్కటే దొంగతనం అవ్వదు. మనం ఎప్పుడైతే భగవంతుడికి ఏది సమర్పించకుండా మన ఇంద్రియ తృప్తి కోసం మనం వాడుతూ ఉంటామో, దాని గురించి భగవంతుడు ఏం చెప్పారంటే, భుంజతే తేత్వగం పాపం. ఎవరైతే నాకు సమర్పించకుండా వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం ప్రతిదాన్ని వాడుకుంటారో అలాంటి వాళ్ళు దొంగతో సమానము. పాపం తింటున్నట్టు, తర్వాత వాళ్ళు దొంగలతో సమానం అన్నమాట. అందుకే ఏం చేయాలి, ప్రతిదాన్ని కూడా భగవంతుడికి సమర్పించి మనం తీసుకోవాలి. తర్వాత తన పోషణకు అవసరమైనంత దానితోనే మనుషుడు సంతృప్తి చెందవలెను. తనకి ఎంతుందో, కొంతమంది ఉంటారనమాట. వాళ్ళకి ఎంత ఉన్నా సరే, ఎంత హై పొజిషన్‌లో ఉన్నా సరే ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలి అని వాళ్ళ చేతిలో ఉన్నది కూడా వాళ్ళు పట్టించుకోరనమాట. వాళ్ళ చేతిలో ఉన్న దాని గురించి మర్చిపోతారు. పక్కన వాళ్ళకి అదుంది, ఇదుంది, నాకు లేదు అని ఎప్పుడు అలాంటి వాళ్ళేంటంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా నాకు లేదు, లేదు, లేదు అనే బాధపడుతూ ఉంటారనమాట. తర్వాత మైథున భోగము విడనాడాలి. ఏది మనకి ఆ మైథున భోగం అనేది ఎంతవరకు అవసరం అండి? పిల్లల్ని కనడం వరకు మాత్రమే అవసరం అనమాట. దానికి మించి అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మనం న్యూస్ పేపర్‌లో రోజు అలాంటి న్యూస్‌లే అనమాట. ఎందుకు అంటే సెన్సెస్‌ని కంట్రోల్ చేసుకోలేరు. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం తెలీదనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రాపర్ ట్రైనింగ్ లేదు పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. చిన్న పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అని మనం ఆ ట్రైనింగ్ అనేది మిస్ అవుతుందనమాట. అందుకే పెద్దయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఏవి చూడకూడదో, ఏవి చేయకూడదో అలాంటివే చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడతారు. ప్లస్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు చాలా హాని చేస్తున్నారనమాట. ఏదైనా సరే మోడరేట్‌గా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. రైట్. నెక్స్ట్‌ది ఇంకా శుచిగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో అంతా క్లీన్ చేసుకుంటాము. అదే బిల్డింగ్‌లో అంటే ఇంటి లోపల క్లీన్ చేస్తాము. ఇంటి బయటంతా నాకు సంబంధం లేదన్నట్టు వదిలేస్తామనమాట. దానివల్ల ఏమవుతుంది, మనం మనం జనరల్‌గా మనకి ఇవన్నీ తెలుసు కదా! ముందు నుంచి మన వల్ల వేరే వాళ్ళకి రోగాలు రావచ్చు. అందుకని మనం ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా కూడా ఆత్మశుద్ధి ఉండాలి. బాడీలీ క్లీన్ ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్‌ని కూడా, ఎందుకంటే ప్రతీదీ మనం కృష్ణాకి రిలేటెడ్‌గా చూస్తూ ఉంటాం కాబట్టి, ప్రతీదీ కూడా శుచిగానే ఉంచుకోవాలి.
నెక్స్ట్ ఇంకా వేదాధ్యయనం కావించుచు పరమ పురుషుని అర్చించవలెను. వేదాల్ని అధ్యయనం చేయాలి. అంటే ఎందుకు వేదాల్ని అధ్యయనం చేయాలి? వేదాలన్నిటికీ సారం ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత మనకి ఎందుకు అంటే మనం భగవంతుడికి చేసే ప్రతి సేవకి కూడా ఒక కారణం ఉంటుందన్నమాట. కారణం లేకుండా మనం ఏది చేయట్లేదు. కాకపోతే అవన్నీ ఎలా తెలుస్తాయి? భగవంతుడు గొప్పదనం మనకెలా తెలుస్తుంది? వేదాల్ని అంటే ఈ భగవద్గీత, భాగవతం ఇవన్నీ మనం అధ్యయనం చేయాలి. ఇక్కడ మనం అంటే చదవాలి అని చెప్పడం లేదు. అధ్యయనం చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే ఏంటి? ఓన్లీ చదివేసి అందరికి లెక్చర్ ఇవ్వడం కాదు. తిరిగి మన జీవితంలో వాటిని మనం ఎంతో కొంత 100% డే నంబర్ 1 ఎవ్వరు 100% పక్కా అయిపోరు. కానీ మనం ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మనం కూడా దాన్ని పాటిస్తూ ఉండాలనమాట. జనరల్‌గా అందుకే అంటారు ప్రీచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వీస్ అని. ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే ప్రీచింగ్ స్టార్ట్ చేస్తామో, వేరే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తామో, మనకి ఇంటర్నల్‌గా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందనమాట. మార్పనేది వస్తుంది. నేను వాళ్ళకి చెప్తున్నాను, నేను ఎంతవరకు చేస్తున్నాను అనే మనం క్వెషన్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. అందుకనే ఏం చేయాలి? వేదాధ్యయనం చెయ్యాలి. మనం చేసింది మన దగ్గర ఉంచుకోకుండా అందరికీ వేరే వాళ్ళకి కూడా దాని గురించి చెప్పాలనమాట. నెక్స్ట్ ఇంకా ఇంకా ఇప్పుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే మనకి ఈ ఈ ఆధ్యాత్మిక కార్యాలన్నిటికీ సంబంధించిన జ్ఞానం మనకి 3 సోర్సెస్ నుంచి 3 వాటి నుంచి వస్తుందనమాట. ఒకటి మన సాధు, సంగము, శాస్త్ర. తర్వాత సాధు అంటే వేరే అంటే మన గురువు. తర్వాత మన గురువు నుంచి మనకి చాలా ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. తర్వాత శాస్త్రాల నుంచి వస్తుంది. ఈ 2 కాకుండా మనం వేరే వాళ్ళ సాంగత్యం తీసుకోవడం వల్ల వేరే డివోటీస్ ఎవరో ఒకళ్ళు కాదండి. ఎవరో ఒకళ్ళు సాంగత్యం తీసుకోవడం కాదు. భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా విషయాలు అంటే భగవంతుడికి ఈ ఆధ్యాత్మికతకి సంబంధించిన ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ప్రాసెస్‌లో పార్ట్ అన్నమాట. మనకి ఇంతవరకు అంటే 2, 3, 4 శ్లోకాల్లో మనం ఏం చూసామంటే యమ, నియమాలు చూసామన్నమాట. ఇప్పుడు 5వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు 5, 6 శ్లోకాల్లో మిగతావి చెప్తారు. మొత్తం 8 అంగాల్లో యమ, నియమ అయిపోయాయి. ఇంకా 6 అంగాలున్నాయి. ఈ 6 అంగాల్లో 3 అంగాలు 5వ శ్లోకంలో చెప్పారు. మిగతా 3 అంగాలు 6వ శ్లోకంలో చెప్తున్నారనమాట. 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆసనం గురించి చెప్తున్నారు. నెక్స్ట్ ప్రాణాయామం, నెక్స్ట్ ప్రత్యాహార గురించి చెప్తున్నారనమాట. ఇవంటే ఏంటో చూద్దాం. ఆసన అంటే ఏంటంటే మనం ఎక్కడైతే కూర్చుంటున్నామో ఆ ప్లేస్ అనమాట. అంటే అక్కడ మనం ఎలా ఉండాలి? మన ఆసనం అనేది ఎలా ఉండాలంటే 6వ అధ్యాయంలో ఇందాక చెప్పాను కదా! 6వ అధ్యాయంలో భగవద్గీత 6వ అధ్యాయంలో ఏం చెప్పారు? మరీ కిందకి ఉండకూడదు. నాత్యుచ్ఛ్రితం నాతి నీచం అని చెప్పారు. తర్వాత దాని మీద కుశాగ్రాస్ వేసుకొని కూర్చోవాలి. కూర్చునేటప్పుడు మనం స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. ఇలా అన్నమాట. తర్వాత కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేసేటప్పుడు అది ధ్యానం కిందకొస్తుంది. కళ్ళు ఎలా ఉంచాలంటే పూర్తిగా క్లోజ్ చేయకూడదు. పూర్తిగా ఓపెన్ చేయకూడదు. పూర్తిగా ఓపెన్ చేస్తే మనం చుట్టూ ఉండే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎవరొస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? ఎవరేం మాట్లాడుకుంటున్నారు? ఇవన్నీ వింటూ ఉంటాం అన్నమాట. మనకి ఎక్కడైతే డిస్ట్రాక్షన్స్ అస్సలు ఉండవో అలాంటి ప్లేస్‌లో మనం కరెక్ట్ అయిన ప్లేస్‌లో కూర్చోవాలి. కూర్చొని స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. బెండ్ అయ్యి కూర్చోకూడదు. తర్వాత ఇంకా మన కళ్ళు కూడా పూర్తిగా క్లోజ్ చేయకూడదు. పూర్తిగా ఓపెన్ చేయకూడదు. రెండిటి వల్ల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. పూర్తిగా ఓపెన్ చేయడం వల్ల అందరిని చూస్తాము. క్లోజ్ చేసుకొని కూర్చోవడం వల్ల పూర్తిగా క్లోజ్ చేస్తే నిద్రపోతాము. నిద్రొస్తుంది. అందుకనే ఏం చేయాలంటే హాఫ్ ఓపెన్‌గా ఉంచి మనం అలాంటి ప్లేస్‌లో కూర్చొని భగవంతుడి మీద ధ్యానం చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఆసన అంటే ప్రాపర్ ప్లేస్‌లో కూర్చొని మనం ఈ అష్టాంగ యోగం అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకా ప్రాణాయామం. ప్రాణాయామంలో ఏం చెప్తున్నారంటే ప్రాణాయామం అంటే ఏంటి? జనరల్‌గా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఉంటుంది కదా! మనం లాంగ్ బ్రీత్ తీసుకుంటాము. లోపలికి తీసుకుంటాం. మళ్ళీ దాన్ని కొంచెం సేపు హోల్డ్ చేసి ఉంచుతాం. మళ్ళీ దాన్ని శ్వాసని వదులుతామనమాట. మళ్ళీ తీసుకుంటాం. అలా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఉంటుంది కదా! అది ప్రాణాయామం అనమాట. అయితే ఈ ప్రాణాయామంలో ఈ ప్రాసెస్ ఉంది కదా! మనం ఏదైతే బయటికి వదులుతున్నాం గాలి బయటకు వదలడాన్ని
లోపలికి తీసుకోవడాన్ని పూరక అంటారు. నెక్స్ట్ లోపల హోల్డ్ చేయడాన్ని కుంభక, మళ్ళీ బయటికి వదలడాన్ని రేచక అంటారు. ఇవన్నమాట. ఈ 3 కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లో ఇంకొకలాగా ఎలా చేస్తారు? గాలి బయటకొదులుతారు. బయటకొదిలి కొంచెం సేపు అలాగా ఉంటారు గాలి తీసుకోకుండా. మళ్ళీ కొంచెం సేపు పోయిన తర్వాత అంటే రివర్స్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ రేచక జరుగుతుంది. తర్వాత మళ్ళీ మనం అది కుంభక, నెక్స్ట్ మళ్ళీ పూరక అన్నమాట. అలా ఈ 3 కూడా ఈ 3 వాటిల్ని ఒకసారి రివర్స్‌లో, ఒకసారి స్ట్రెయిట్‌గా అలా చేస్తూ ఉంటాం అన్నమాట. అది ఆ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్. జనరల్‌గా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు అంటే ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఏమంటారు? మన స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. తర్వాత మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు కంట్రోల్‌లో ఉంటుంది అని చెప్తారు. కంట్రోల్‌లో లేని మనస్సుని భగవద్గీతలో ఏం చెప్పారండి? కంట్రోల్‌లో ఎవరి మనసైతే కంట్రోల్‌లో ఉండదో, మనసు అనేది మనకి ఒక్కొక్కసారి ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి శత్రువులా ఉంటుందన్నమాట. రాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్సు శత్రుత్వే అని వచ్చిందనమాట. అంటే ఎవరైతే మైండ్‌ని కంట్రోల్ చేసుకోగలుగుతారో ఆహ్, వా వాళ్ళ కంట్రోల్డ్ మైండ్ వాళ్ళకి ఎలా ఒక ఫ్రెండ్ లాగా ఉంటుందనమాట. ఎవరైతే మైండ్‌ని కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళ మైండ్ వాళ్ళకి శత్రువు అవుతుంది అని చెప్తున్నారనమాట. మైండ్ కంట్రోల్‌లో లేకపోతే ఏమవుతుంది? మనకు కొన్ని రెస్ట్రిక్టెడ్‌గా ఉంటాయి. కొన్ని చూడకూడనివి, కొన్ని మాట్లాడకూడనివి, తర్వాత ఆహ్, అంటే మనకి ఆ టైంలో ఏదనిపిస్తే కంట్రోల్‌లో లేకపోతే ఏమవుతుందంటే, సపోజ్ ఎవరైనా నన్ను ఏదైనా అన్నారనుకోండి, వెంటనే ఇంక నా మైండ్ కంట్రోల్‌లో లేదు కాబట్టి, నాకు తిరిగి మంచి ఫైటింగ్ స్పిరిట్‌తో ఉంటామనమాట. అనగానే తిరిగి వాళ్ళది వాళ్ళకిచ్చేయాలి అని. అలా కాకుండా మన మైండ్ కంట్రోల్‌లో ఉందనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే, మనం ఆలోచిస్తాం వీళ్ళెందుకన్నారు? నేను తిరిగి రిప్లై ఇవ్వడం వల్ల వాళ్ళకి కానీ, లేకపోతే నాకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఇది నా నా జీవితంలో నాకెంత వరకు హెల్ప్ అవుతుంది అనే ఆలోచన వస్తుందనమాట కంట్రోల్ మైండ్. అలాగా ఎవరికీ మనకి ఛాన్స్ ఇవ్వమనమాట. ఎవరైనా మన దానిలో వచ్చి అంటే మన నెగెటివ్ జరగడానికి ఛాన్స్ ఇవ్వకుండా చాలా కంట్రోల్డ్‌గా, చాలా సోబర్‌గా, నార్మల్‌గా ఉండగలుగుతామనమాట. ఇది ఆహ్, ఇది ప్రాణాయామం. ఇంకా ఏంటంటే ఈ నెక్స్ట్ ఇంకా ఏంటంటే ప్రత్యాహారలో ఏం చేస్తారంటే ఇక్కడ ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియాలని వెనక్కి తీసుకోవడం అన్నమాట. వెనక్కి తీసుకుండడం వల్ల వెనక్కి తీసుకోవడమే కాకుండా తన మైండ్ చాలా ఫోకస్డ్‌గా ఉంటుందన్నమాట ఈ ప్రత్యాహార చేసేటప్పుడు. అంటే మనకి ఇది నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దామండి. ఇప్పుడు ఐదో శ్లోకంలో చూసి మోస్ట్‌లీ చాలా పాయింట్స్ అంటే శ్లోక వైస్ నేను వెళ్ళడం లేదు. కాబట్టి చాలా పాయింట్స్ కవర్ అయిపోతున్నాయి. ఐదవ శ్లోకం. అతడు మౌనమును పాటించవలెను. యోగాసనముల ద్వారా స్థిరత్వమును పడయవలెను. ప్రాణవాయువును నియమించవలెను. ఆసనాలు వేయడం వల్ల స్థిరత్వాన్ని స్థిరంగా ఉండాలనమాట. తర్వాత మౌనాన్ని పాటించాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ప్రాణవాయువును నియమించవలెను. ఈ ప్రాణవాయువుని కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇందాక మనం చెప్పుకున్నట్టు అంత కంట్రోల్డ్‌గా ఉంటుందనమాట. అంటే మన మనస్సుని కంట్రోల్డ్‌గా ఉంచగలుగుతాం. స్ట్రెస్ అలాంటివేమీ ఉండవు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నారు? ప్రత్యాహారం. అంటే ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనుకకు మళ్లించవలెను. ఆ విధముగా కావించి మనస్సును హృదయమునందు సంలగ్నము చేయవలెను. కావించవలెను. నెక్స్ట్ ఇంకా అంటే ఫిఫ్త్ దానిలో ఈ 3 వాటి గురించి చెప్పారు. ఆసనం గురించి చెప్పారు, ప్రాణవాయువు గురించి చెప్పారు, తర్వాత ప్రత్యాహార, ప్రాణాయామ, ప్రత్యాహార ఈ 3 వాటి గురించి 5వ శ్లోకంలో చెప్పారు. ఆసనం అనేది స్థిరంగా ఉండాలి. తర్వాత ప్రాణవాయువుని కంట్రోల్ చేయాలి. తర్వాత ప్రత్యాహారం అంటే ఇంద్రియాల నుంచి ఇంద్రియార్థాల నుండి ఇంద్రియాల్ని మనం కంట్రోల్ చేసుకొని ఉంచాలనమాట. అలా కాకుండా మన ఏదైనా వస్తువు చూసి ఇది బావుంది. నాకిది కావాలి అని చెప్పేసి మనం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేకపోతే అది మనం ఆహ్, అంటే మనం అనుకున్నది సాధించలేమనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు. వాళ్ళకి కొన్ని అంటే చాలా వాళ్ళు బాగా తా అంటే ఏదైనా నెగెటివ్ క్వాలిటీ అయినా చాలా డీప్‌గా అలవాటయిపోయిందనుకోండి. సపోజ్ తాగడం ఉంది. మత్తు పానీయాలు తాగడం. అది వాళ్ళకి చాలా చాలా అలవాటుంది. కానీ వాళ్ళకి
అంటే మనస్సు మీద వాళ్ళకి ఇంద్రియాల మీద కంట్రోల్ ఉంటే, నేను ఈ రోజు నుంచి తాగడం మానేయాలి. ఇంక ఇదే లాస్ట్ అని చెప్పేసి వాళ్ళకి స్థిరంగా ఉండగలిగితే, అంత అలవాటు ఉండేవాళ్ళు కూడా మానేయగలుగుతారనమాట. ఎవరికైతే ఆ ఇంద్రియ నిగ్రహం అనేది లేదో, వాళ్ళకి తాగాలి అనిపించినప్పుడు ఈ ఒక్కసారి అని ఎప్పుడైతే అనుకుంటామో అయిపోయిందింక. అలా అనుకోకూడదు. మనం ఏదైనా మనకు ఒక నెగెటివ్ హాబిట్ ఉన్నప్పుడు మనం దాన్ని వదలాలి అంటే ఏం చేయాలి? ఆ థాట్ రాగానే మనం వెంటనే కట్ చేయాలన్నమాట. వెంటనే దాన్ని వదిలేసి మనం ఎస్పెషల్లీ మనం ఆ థాట్ రాగానే మనం ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడమో, లేకపోతే ఆ థాట్ నుంచి మనం బయటపడడానికి ట్రై చేయడమో, లేకపోతే వెంటనే మనం వేరే యాక్టివిటీ మీదకి మన మనసు మళ్లించడమో చేయాలన్నమాట. అలా మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకా 6థ్ శ్లోకం. 6థ్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ప్రాణవాయువును, మనస్సును దేహమందులి షట్చక్రములలో ఒకదాని యందు నిలిపి, ఆ విధముగా మనస్సును దేవదేవుని దివ్య లీలయందు సంలగ్నము చేయుటయే మానసిక సమాధి అని పిలువబడును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ధారణ, ధ్యాన, తర్వాత సమాధి ఈ 3 వాటి గురించి మాట్లాడుతున్నారు. 2, 3, 4 శ్లోకాల్లో యమ నియమాల గురించి మాట్లాడితే, 5వ శ్లోకంలో మనకి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార గురించి మాట్లాడారు. ఇక్కడ 6వ శ్లోకంలో ఏంటంటే ఇక్కడ 6వ శ్లోకంలో ధారణ అంటే ఏంటి? మనకు మొత్తం 6 చక్రాలు ఉంటాయన్నమాట మన దేహంలో. ఆ 6 చక్రాల్లో ఎక్కడెక్కడ ఉంటాయి ఆ చక్రాలు అనంటే, ఉదరం కిందన ఒకటి, నెక్స్ట్ హృదయ స్థానంలో, నెక్స్ట్ ఇంకా ఊపిరితిత్తుల స్థానంలో ఉంటాయి. తర్వాత తాళువునందు, తర్వాత భృకుటి యందు ఉంటాయి. తర్వాత మస్తిష్కం. ఈ 6 చక్రాలు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ధారణ అంటే ఏంటి అంటే, ప్రాణవాయువుని ఏదో ఒక చక్రం నందు ఆహ్, నిలపగలగాలన్నమాట. దాన్ని ధారణ అంటారు. తర్వాత మనం అలా నిలపగలిగిన తర్వాత నెక్స్ట్ ధ్యాన స్టేజ్ వస్తుందన్నమాట. ఆ ధ్యానంలో ఏం చేయాలి అనంటే, జనరల్‌గా ఈ నిరాకారవాదులు వాళ్ళేం చేస్తారంటే, శూన్యం మీద ధ్యానం చేయాలి అని చెప్తారనమాట. అదే కొంతమంది బ్రహ్మజ్యోతిని భగవంతుడంటే బ్రహ్మజ్యోతి అల్టిమేట్ అనుకునే వాళ్ళేంటంటే, ఆ జ్యోతి మీద ఫోకస్ చేయాలి అని చెప్తారు. కానీ అదే భక్తి యోగ ప్రాసెస్ ఫాలో అయిన వాళ్ళు ఏం చెప్తారంటే, భగవంతుడి యొక్క రకరకాల లీలల మీద మనం ఫోకస్ చేయాలి అని చెప్తారు. ఈవెన్ ఇక్కడ ధ్యాన స్టేజ్‌లో కూడా ఆహ్, అంటే అష్టాంగ యోగా ప్రాసెస్‌లో ధ్యాన స్టేజ్‌లో కూడా ఏం చెప్తున్నారండి, భగవంతుడి యొక్క దివ్యమైన అంగాల మీద, భగవంతుడి యొక్క లీలల మీద మెడిటేట్ చేయమని చెప్తున్నారనమాట. ఈవెన్ మనం భక్తి యోగా ప్రాసెస్‌లో మనం చేసేది కూడా అదే. చాంటింగ్ చేసేటప్పుడు ఏం చెప్తారండి, భగవంతుడి యొక్క లీలల గురించి ఆలోచించండి. తర్వాత భగవంతుడి విగ్రహం ముందు నించొని మనం భగవంతుడి గురించి అలా మెడిటేట్ చేస్తూ ఉండాలనమాట. భగవంతుడిని అలాగా పాద పద్మముల నుంచి స్టార్ట్ చేసి అలా ముఖారవిందం వరకు మనం వరుసగా చూసుకుంటూ వెళ్ళాలనమాట. అది తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ధారణ అయిపోయింది. ధ్యాన అయింది. ధ్యానాలు మనం దేని మీద ధ్యానం చేయాలి? భగవంతుడి యొక్క అంగాల మీద ధ్యానం చేయాలి. భగవంతుడి యొక్క కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, లేకపోతే ఆయన పాద పద్మముల గురించి మనం ధ్యానం చేయాలి. అలా భగవంతుడి యొక్క లీలల మీద ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సమాధి స్టేజ్ ఏంటంటే, కృత్రిమంగా ఇప్పుడు జనరల్‌గా మనం మూవీస్‌లో అక్కడ సమాధిలోకెళ్ళిపోయారు అని అంటారు. అంటే ఏం చేస్తారు? వాళ్ళు సజీవంగా ఒక పెద్ద గొయ్యి తవ్వుతారు. సజీవంగా వాళ్ళు దానిలోకెళ్ళిపోతారు. అంతా క్లోజ్ చేసేయడం. అది కాదండి సమాధి స్టేజ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆహ్, భగవంతుడి ధ్యానంలోకి కంప్లీట్‌గా నిమగ్నం అయిపోవడం. అది అంటే కృత్రిమంగా అది దేహానికి సంబంధించిన స్టేజ్ కాదు. సమాధి అనేది మన 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 మైండ్ కంప్లీట్‌గా అబ్జార్బ్ అయిపోవాలన్నమాట భగవంతుడి యొక్క థాట్స్‌లో. కృష్ణ ఇలా ఉంటాడు. కృష్ణుడి లీలలు చేసినప్పుడు మనం విజువలైజ్ చేసుకోగలగాలి. ఆ లీలలవి వినేటప్పుడు అదనమాట ఈ ఆహ్, ఈ స్టే ఈ ఈ 6వ శ్లోకం. ఈ 6వ శ్లోకంలో ఈ 3 వాటి గురించి చెప్పారు. దేని గురించండి? ధారణ, ధ్యాన, తర్వాత ఇంకా సమాధి వీటి గురించి చెప్పారు. సమాధి అంటే మానసిక సమాధి, అంతేగాని దేహానికి సంబంధించింది కాదు. మానసిక సమాధి అనంటే భగవంతుడి గురించి నిరంతరము ఆలోచించడం అన్నమాట. దానికి చైతన్య మహాప్రభు చాలా ఈజీ మెథడ్ చెప్పారు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, భగవంతుడి యొక్క లీలల్ని ఆహ్, శ్రవణం చేయడం, భగవంతుడి యొక్క లీలలని మనం కీర్తించడము,
తర్వాత హరినామ సంకీర్తన చేయడము. ఎందుకంటే ఈ అష్టాంగ యోగ ప్రాసెస్‌లో ఏవైతే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నారో, మనం మాట్లాడుకుంటున్నాం కదా! చర్చించుకుంటున్నాం. ప్రాణవాయువుని మనసుని కంట్రోల్ చేయాలి. ప్రాణవాయువుని 6 చక్రాల్లో ఒక చక్రం దగ్గర ఇవన్నీ చాలా టఫ్ ప్రాసెస్ అన్నమాట. అంటే డెఫినిట్‌గా రిజల్ట్ అయితే ఉంటుంది. కపిలముని ఊరికే చెప్పరు కదా! ఆయన సాక్షాత్తు భగవంతుడే. ఆయన ఇచ్చే ప్రాసెస్ అంటే డెఫినిట్‌గా రిజల్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే దానికంటే ఇది ఒక కష్టమైన ప్రాసెస్ అన్నమాట. దానికంటే ఈజీ ప్రాసెస్ ఏంటంటే భక్తి చేయడం. భక్తిలో ఏంటంటే మనకు అన్ని ఆర్గన్స్ కూడా మన అన్ని అవయవాలు కూడా భగవంతుడి సేవలో ఉంటాయి. అన్నిటిని కూడా మనం భగవంతుడి దానిలో వాడొచ్చనమాట. కానీ అష్టాంగ యోగ ప్రాసెస్ ఏంటంటే ఒక దగ్గర కూర్చొని చేయాల్సిన పని. మనం కూర్చుంటే మన మైండ్ ఎంత డిస్టర్బ్డ్‌గా ఉంటుందంటే అస్సలు మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోలేము. ఈ ప్రాసెస్ అంతా మనకి కష్టం అన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు అందుకే సారీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారండి? ఇవన్నీ కాదు మీరు జస్ట్ భగవంతుడి యొక్క లీలల్ని మీరు వింటూ ఉండండి. భగవంతుడి యొక్క లీలల్ని వినండి, శ్రవణం చేయండి, కీర్తించండి, భగవంతుడి యొక్క నామాన్ని జపించండి. ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. అని అది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కొంతమంది భక్తుల గురించి కూడా చెప్పారు. శ్రీకృష్ణ కురుక్షేత్ర రణము మరియు ప్రహ్లాద, ధ్రువ, అంబరీషాది భక్తుల చరితములతో పాటు అనేకమగు భగవద్ లీలలు వేదవాంగ్మయమును కలవు. ఇక నెక్స్ట్ శ్లోకాల్లో ఎలా చెప్తారంటే ఓన్లీ భగవంతుడి లీలలే కాదు, భగవంతుడి యొక్క భక్తుల లీలల్ని కూడా మనం చాలా వింటూ ఉండాలన్నమాట. అప్పుడేమవుతుంది భగవంతుడు సంతోషపడతాడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు భగవద్గీతలో కూడా చెప్తాడు గదా! మీరు నన్ను అంటే నాతో కనెక్ట్ అయ్యి ఉండడం కాదు, నా భక్తులతో కనెక్ట్ అయ్యి ఉండి వాళ్ళని తృప్తిపరిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని. అంటే భగవంతుడికి తనకంటే తన డివోటీస్ అంటే భగవంతుడికి చాలా ఇష్టం. కాబట్టి ఓన్లీ భగవంతుడు ఏ లీల చేసినా అది భక్తులతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ప్రహ్లాదుడు విషయంలో జరిగిందంతా కూడా మనకి నరసింహస్వామి అపియరెన్స్ జరిగింది. తర్వాత ధ్రువుడి విషయంలో ఆయన చిన్న వయసులో కూడా ధ్రువ మహారాజ్ ఎంత పట్టుదలగా భగవంతుడి కోసం ప్రార్థించాడు. మెటీరియలిస్టిక్ కోరికతో, భౌతికపరమైన కోరికతో వచ్చాడు. కానీ తర్వాత ఆధ్యాత్మికంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది. ఇంకా అంబరీష్ మహారాజ్ అంటే ఆయన అన్ని అంగాల్ని కూడా భగవంతుడు అన్ని రకాలుగా నవవిధ భక్తి చేశారనమాట ఆయన అంబరీష్ మహారాజ్. తర్వాత వీళ్ళందరూ ఏంటంటే భగవంతుడు ఒక లీల చేశారు అంటే దానిలో కంపల్సరీ భక్తుడి యొక్క ప్రాధాన్యత అనేది ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తులంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఎలా అయినా సరే తన భక్తుల్ని ఎలా హైలైట్ చేయాలి, అందరూ గ్రేట్ నీ భక్తుడు గ్రేట్ ఈ భక్తుడు గ్రేట్ అంటే భగవంతుడికి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లల దగ్గర చూడండి జనరల్‌గా అమ్మలకి అమ్మకి వాళ్ళ పిల్లల్ని ఎవరైనా పొగిడామనుకోండి, ఆ తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా! అలాగే భగవంతుడు కూడా అంతే అన్నమాట. మనం ఎప్పుడైతే పొగుడుతూ ఉంటామో ఆయన ఫుల్‌గా హ్యాపీ అయిపోతారు భగవద్భక్తుల్ని. అంటే పొగడ్డం అంటే ఊరికే ఏదో భగవంతుడిని ఆయనకన్నీ తెలుసు కదా! మనం ఎలా పొగుడుతున్నాము, మన ఇంటెన్షన్ ఏంటి అని. నెక్స్ట్ ఇంకా 7వ శ్లోకం. సర్వదా విషయభోగము నడనే ఆకర్షితమై ఉండు అడ్డులేని దుష్ట మనస్సుని ఈ విధానములచే కానీ, లేదా ఇతర నిజ పద్ధతిచే గాని యోగి నియంత్రించవలెను. ఆ విధముగా అతడు దేవదేవుని ఆలోచనయందే సంలగ్నుడు కావలెను. అయితే ఈ పద్ధతంతా ఫాలో చేసి ఏం చేయాలి అని అంటున్నారంటే, దుష్ట మనస్సును ఈ విధానములచే కానీ, లేదా ఇతర నిజ పద్ధతిచే కానీ యోగి నియంత్రించవలెను. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా అవసరము. మనం ఎప్పుడు విషయభోగాల గురించి నేను ప్రతిదాన్ని కూడా మన ఎంజాయ్‌మెంట్ కోసం మనం చూడడం మానేసి ఏం చేయాలి? ఎయిదర్ మనం ఈ అష్టాంగ యోగా ప్రాసెస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే వేరే ప్రాసెస్ అయినా తీసుకోండి. మొత్తానికి ఏంటంటే మనం విషయభోగాల గురించి ఎక్కువ ఆలోచించకుండా భగవంతుడి మీద ధ్యానం పెట్టాలి అనే విషయాన్ని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా 8వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనస్సును ఆసనమును జయించిన పిదప యోగి శుచిగానున్న ఏకాంత ప్రదేశమున ఆసనమును ఏర్పరుచుకుని సుఖాసీనుడై దేహమును నిటారుగా నిలిపి శ్వాసక్రియ నియంత్రణను అభ్యసించవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనస్సును ఆసనమును జయించిన పిదప యోగి శుచిగానున్న ఏకాంత ప్రదేశమున ఆసనమును ఏర్పరచుకొనవలెను. ఇక్కడ ఏం చేయాలంటే సిట్టింగ్ పోస్చర్ ఎలా ఉండాలి, సుఖాసీనుడై కూర్చోవాలి, బాడీని నిటారుగా ఉంచాలి,
శ్వాసక్రియని అంతా నియంత్రించుకొని ఉండాలి. తర్వాత మంచి ప్రదేశంలో నీట్‌గా ఉన్న ప్రదేశంలో కూర్చోవాలి. ఏకాంతంగా ఉండాలి. ఇవన్నీ 8వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అంటే మన సిట్టింగ్ పోస్చర్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ప్రాణవాయువు మార్గమును యోగి ఈ విధముగా శుభ్రపరచవలెను. తొలుత దీర్ఘ శ్వాస తీసి దానిని లోపల బిగబట్టి చివరకు విడిచివేయవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రాణవాయువు ఆ మార్గం ఉంటుంది కదా! ఆ మార్గాన్ని ఎలాగ క్లీన్ చేసుకోవాలి అనేది 9th శ్లోకాలో చెప్తున్నారనమాట. ఇందాక మనం 3 వాటి గురించి పూరక, కుంభక, రేచక అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా! అది ఇదే అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి? దీర్ఘ శ్వాస తీసుకోవాలి. కొంతసేపు మనం ఆ శ్వాసని మన లోపల ఉంచుకోవాలన్నమాట. బిగబట్టి ఉంచాలి. తర్వాత మెల్లగా మళ్ళీ ఆ శ్వాసను వదలాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఏం చేయాలి? రివర్స్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ మొత్తం అంతా వదిలేయాలి. అలాగ కొంచెం సేపు ఆ స్టేజ్‌లో ఉండాలన్నమాట. అంటే ఊపిరి పీల్చకుండా అలా ఉండాలి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? స్లోగా మళ్ళీ గాలిని పీల్చుకోవాలన్నమాట. గాలి పీల్చుకునే దాన్ని పూరక అంటారు. గాలిని హోల్డ్ చేసేదాన్ని, బిగబట్టి ఉంచడాన్ని కుంభక అంటారు. మళ్ళీ గాలిని వదలడాన్ని రేచక అంటారు. ఒకసారి మనం ఈ సీక్వెన్స్‌లో ఫస్ట్ తీసుకుంటాము. కొంచెం సేపు హోల్డ్ చేసి వదులుతాం అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ రివర్స్ ప్రాసెస్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ చాలా చాలా కంట్రోల్డ్‌గా ఉంటుంది. కానీ భగవద్భక్తులైతే ఏం చేస్తారు? ఇవన్నీ చేయరండి. అది ఇప్పుడు మనం అంబరీష్ మహారాజుని తీసుకున్నామనుకోండి. ఆయన ఏం చేసేవాళ్ళు? ఎప్పుడు చూసినా భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు ఆహ్, చాలామంది ఋషులు వాళ్ళు ఇప్పుడు విశ్వామిత్రుడిని తీసుకున్నారనుకోండి. ఆయన రాజర్షి కదా! ఆయన చాలా తపస్సు చేశారు. ఏదేదో సాధిద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మేనక వచ్చిందో ఆయన డిస్టర్బ్ అయిపోయారనమాట. అదే ఇప్పుడు మనం హరిదాస్ ఠాకూర్‌ని తీసుకోండి. ఆయన దగ్గరికి కూడా ప్రాస్టిట్యూట్ వచ్చినా హరిదాస్ ఠాకూర్ అంత ప్రాస్టిట్యూట్‌ని చూసి కూడా ఆయన ఏ రకంగాను డిస్టర్బ్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి? ఆయన మొత్తం అంతా చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారనమాట. భగవంతుడి మీద ఉంది ఆ ధ్యానం ఆయనది. ఎప్పుడైతే మన ధ్యానం అనేది భగవంతుడి మీద ఉంటుందో, అప్పుడు మనం ఇంకా చాలా ఈజీ అయిపోతుందనమాట. మనం చేయాల్సింది చాలా రిజల్ట్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఆటోమేటిక్‌గా మైండ్, సెన్సెస్ అన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. దానికి ప్రత్యేకించి ఆళ్ళు ఎలాంటి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, చైతన్య మహాప్రభు గురించి మళ్ళీ ప్రస్తావన వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం చాంటింగ్ చేసేటప్పుడు వ వ మనసు కంట్రోల్ చేయాలి అని అంటున్నారు. ఈ యోగా ప్రాసెస్ ద్వారా అంటే, ఈ ప్రాణాయామం ద్వారా మనకి కొంత డెఫినిట్‌గా పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. దానిపైన ఏం చేయాలి అనంటే, మనం చాంటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఫోకస్డ్‌గా మంత్రాన్ని చదవాలి. మళ్ళీ జాగ్రత్తగా వినాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన మనస్సు ఆటోమేటిక్‌గా ఆ మంత్రం మీద మనస్సు ఫోకస్ చేస్తూ ఉంటుందనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ అష్టాంగ యోగ ప్రాసెస్ వల్ల వచ్చే రిజల్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే మనం ఈ, ఈ ప్రాసెస్ తీసుకున్నామనుకోండి, ఈ భక్తి యోగ ప్రాసెస్, దానివల్ల ఏమవుతుంది, మనం చాంటింగ్ అవి చేస్తూ ఉంటే అది ఎక్స్‌టర్నల్‌గా కాదు, ఇంటర్నల్‌గా మనకి ఎన్నో జన్మల్లో ఎంతో పేరుకుపోయిందనమాట చెత్త. అంటే చెత్త అంటే నా ఉద్దేశ్యం ఇక్కడ పాపాలు. ఆ పాపాలన్నీ కూడా భగవంతుడి యొక్క నామము ప్యూర్‌గా ఒక్కసారి చెప్తే చాలన్నమాట. మనకి మనలో ఉండే కల్మషాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అందుకే ఈ ఈ ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఈ భక్తి యోగ ప్రాసెస్‌లో అయితే ఇవన్నీ చాలా ఈజీ అని చెప్తున్నారు. నెక్స్ట్ 10th శ్లోకకెళ్దాము. బంగారమును అగ్నియందు పడవైచి గాలిని వీచినప్పుడు సమస్త మాలిన్యము నుండి అది విడివడునట్లుగా అట్టి ప్రాణాయామ పద్ధతులను అభ్యసించి యోగులు శీఘ్రమే సమస్త మానసిక కలతల నుండి విడివడగలరు. ఇక్కడేం చెప్తున్నారంటే, బంగారాన్ని అగ్నిలో వేసామనుకోండి, అది ఆ వేడికి ఏమవుతుంది, దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని సెపరేట్ అవుతాయి కదా! అదే రకంగా ఏంటంటే, మనం ప్రాణాయామం చేయడం వల్ల, మనలో ఉండే ప్రాణాయామ పద్ధతిని ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనలో ఉండే మానసిక కలతలన్నీ కూడా పోతాయి అని అంటున్నారు.
ఇక్కడ కూడా చైతన్య మహాప్రభు ప్రస్తావన వచ్చింది. సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం ఈ ప్రాణాయామం చేయడము, ఇవన్నీ మనకి అంత చాలా ఫోకస్డ్‌గా చేయాలనమాట. ఈ అష్టాంగ యోగా ప్రాసెస్ అనేది అంత సింపుల్ అయితే కాదు. మన ఊరికే ఏదో 5 టైమ్స్, 6 టైమ్స్ లేకపోతే 15 మినిట్స్ మనం ప్రాణాయామం చేసేస్తామంటే అలా అవ్వదనమాట. కంప్లీట్‌గా మనం ఫోకస్డ్‌గా చేయాల్సుంటుంది. అంత ఫోకస్ మనకి లేదు ఈ కలియుగంలో. అందుకే ఏం చెప్తున్నారండి, హరినామ సంకీర్తన బెస్ట్. హరే కృష్ణ మహామంత్ర మనం జపం చేస్తే చాలు. ఈ హరే కృష్ణ మహామంత్ర జపంలో అంటే ఈ కృష్ణ చైతన్య మార్గంలో మనకి యోగా ప్రాసెస్‌లో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఎవరైతే నెక్స్ట్ 11వ శ్లోకం. ఈ 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు మన త్రిగుణాలన్నిటికీ కూడా అతీతంగా అవుతారనమాట. మనం ఒకసారి 11వ శ్లోకం తాత్పర్యం చూద్దాం. ప్రాణాయామము ద్వారా యోగి తన దైహిక స్థితికి సంబంధించిన కల్మషములను తొలగించుకొనగలడు. ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే మన బాడీకిలో ఏమైనా కల్మషాలుంటే అవి పోతాయి. ధారణ ద్వారా సమస్త పాప కర్మల నుండి దూరుడు కాగలడు. ఈ ఈ ధారణ చేయడం అంటే ఏంటంటే మొత్తం 6 చక్రాల్లో ఒక చక్రం దగ్గర నిలపడం అన్నమాట మనసుని. అయితే దానివల్ల ఏమవుతుంది మనకింకా పాపకర్మలేవి మనం చెయ్యమనమాట. పాపకర్మలన్నిటికి కూడా మనం దూరంగా ఉంటామంట ఈ ధారణ ప్రాసెస్ వల్ల. నెక్స్ట్ ఇంద్రియ నిగ్రహము ద్వారా అతడు భౌతిక సాంగత్యము నుండి బయటపడగా అంటే ఇక్కడ ధ్యానం గురించి చెప్తున్నారనమాట. ధ్యానము, సమాధి. ఇంద్రియ నిగ్రహం ద్వారా ఏమవుతుందంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకి ఏ సాంగత్యం మంచిది, ఏది అనవసరము అనేది మనం తెలుసుకోగలుగుతాము. ప్లస్ దాని మీద ఫోకస్డ్‌గా ఉంటామనమాట. ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఏంటి, దేవదేవుని ధ్యానం ద్వారా త్రిగుణ సంపర్కము నుండి ముక్తుడగును. ఎప్పుడైతే మనం భగవంతుడి మీద ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనం ఆ త్రిగుణాలు ఉన్నాయి కదా! వాటి కంట్రోల్‌లో వాటి కాంటాక్ట్‌లో ఇంక ఉండమనమాట. అంటారు కదా! మనం భక్తి చేయాలి అనంటే సత్వగుణం కంటే ఇంకా అబోవ్ వెళ్ళాలి. శుద్ధ సత్వంలో ఉండాలి. అప్పుడే మనం భగవంతుడికి భక్తి చేయగలుగుతాము. అది వీటి వల్ల పాసిబుల్ అవుతుందనమాట. మనం చేయగలుగుతాము. నెక్స్ట్ 12వ శ్లోకం. యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రవలోకనః. ఇక్కడేం చెప్తున్నారంటే కాష్టః భగవతః. ఈ 2 ఇంపార్టెంట్. కాష్టం అంటే అది విష్ణుమూర్తిని రిప్రజెంట్ చేస్తుంది. భగవంతుడు అంటే భగవతః అంటే అది కూడా విష్ణుమూర్తే అన్నమాట, కృష్ణుడు. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే మన స్వనాసాగ్రావలోకన. ఇక్కడ ఏం చేయాలి? ఈ ముక్కు నాసికాగ్రం ఉంటుంది కదా! దాని మీద మనం దృష్టి పెట్టి యోగం అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకా కళ్ళు కూడా ఎలా ఉంచాలండి? ఆహ్, కళ్ళు ఎలా ఉండాలి? ఇక్కడ విరజం అంటే పవిత్రం అవ్వడము. తర్వాత కళ్ళనేవి ఎలా పెట్టాలంటే హాఫ్ ఓపెన్ అయ్యి ఉండాలి. పూర్తిగా క్లోజ్ చేయకూడదు. పూర్తిగా ఓపెన్ చేయకుండా ఉంచాలి. ఈ పాయింట్ కూడా మనం ఇందాక కవర్ చేసుకున్నామనమాట. నెక్స్ట్ 13th శ్లోకం. భగవానుడు పద్మగర్భపు అరుణ నయనములను కూడిన ప్రసన్న ముఖారవిందమును కలిగి ఉండును. నీలోత్పల దళములను పోలిన శ్యామల దేహుడు గదడు శంఖ చక్ర గదలను దాల్చి ఉండును. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడికి ఇక్కడి నుంచి 13 నుంచి 18 ఈ మొదటి 12 శ్లోకాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే భగవంతుడికి ఆ అష్టాంగ యోగాల్లో ఆ 8 అంగాలేంటి, ఎలా మనం మనస్సుని కంట్రోల్‌లో పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఇలాంటి విషయాలన్నీ మొదటి 12 శ్లోకాల్లో వచ్చాయి. ఈ 13 నుంచి 18 శ్లోకాల్లో ఏంటంటే భగవంతుడు ఎలా ఉన్నారు, భగవంతుడు డిస్క్రిప్షన్ ఇస్తున్నారనమాట. నిజంగా ఇది మనం చర్చించుకునే దానికంటే మీకు వీలుంటే ఎవరైనా అంటే ఇప్పుడు మహారాజులు ఎవరైనా ఉంటారు కదా సన్యాసులు, వాళ్ళ నుంచి వింటే అది చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఎంత బాగా అంటే మనం వినేటప్పుడు మనల్ని కూడా ఆ లీలలోకి లేకపోతే భగవంతుడు మన ముందే నించున్నారేమో అన్నంత చాలా డీప్‌గా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ ఇంద్రజిమ్న మహారాజ్ ఆయన క్లాసెస్ వింటే చాలా బాగా ఉంటాయన్నమాట.
వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఆనందం కనిపిస్తూ ఉంటుందన్నమాట భగవంతుడి గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు. ఇక్కడ ఈ 13 శ్లోకం నుంచి 18 వరకు భగవంతుడి గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. ఆయన ఎలా ఉన్నారు? ఆయన కళ్ళెలా ఉన్నాయి? ఆయన బట్టలేం వేసుకున్నారు? అన్నీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కపిలముని. భగవానుడు పద్మ గర్భపు అరుణ నయనములను కూడిన ప్రసన్న ముఖారవిందమును కలిగి ఉండును. నీలోత్పల దళములను పోలిన శ్యామల దేహుడగు అతడు శంఖ చక్ర గదలను దాల్చి ఉండును. ఇక్కడ భగవంతుడు ఎలా ఉన్నారని చెప్తున్నారండి. భగవంతుడి కళ్ళు ఎలా ఉన్నాయంటే ఆయన ఇప్పుడు లోటస్ ఫ్లవర్‌లో లోపల మనకి అది ఒకలాంటి రెడ్ కలర్ వస్తుంది కదా! అలా ఉన్నాయంట ఆయన కళ్ళు. నెక్స్ట్ ఇంకా ఆయన ముఖారవిందం ఎలా ఉందండి? చాలా ప్రసన్న వదనం. చాలా చాలా ముఖారవిందం చాలా ప్రశాంతంగా, చాలా ప్రసన్నంగా ఉందంట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఆయన దేహానికి ఉన్న ఆ కలర్ ఎలా ఉందండి? నీలి కమల పువ్వు యొక్క దళాలు ఎలా ఉంటాయో అలాంటి కలర్‌లో ఆయన శరీరం యొక్క కలర్ ఉందన్నమాట. శ్యామల వర్ణంలో ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? శంఖ చక్ర గదాధరం. శంఖ చక్ర గదల్ని ఆయన ధరించి ఉన్నారన్నమాట. ఇది ఇప్పుడు మనం ఈ శ్లోకం చదివేటప్పుడు మనకి ఒక నిమిషం మీరందరూ కూడా మనం ఈ భావం చదివేటప్పుడు మనకి ఒక్క నిమిషం భగవంతుడు అలా స్ప్లాష్ లాగా అంటే ఒక్కసారి అలా ఫ్లాష్ లాగా వస్తారు గదా! ఓహ్! ఇలా ఉంటారనమాట కృష్ణుడు కళ్ళు ఇలా ఉంటాయా? ఆయన శంఖ చక్రాలు ఇవన్నీ పట్టుకొని ఉంటారా? తర్వాత ఆయన బాడీ కలర్ అంత అందంగా ఉంటుందా? ముఖారవిందం అలా ఉంటుందా? అని మనకి ఒక ఇమాజినేషన్ వచ్చింది. సపోజ్ ఇదే ప్లేస్‌లో ఈ నిరాకారవాదుల్ని పెట్టారనుకోండి, వాళ్ళకి అసలు వాళ్ళు ఇవన్నీ తీసుకోలేరనమాట. యాక్సెప్ట్ చెయ్యరు. వాళ్ళ ప్రాసెస్‌లో అది ఒక రకంగా ఫెయిల్యూర్ అనమాట. ఎందుకంటే భగవంతుడికి ఒక రూపం ఉందంటేనే ఉంది అని మనం ఎన్నో సార్లు విన్నా సరే, మనం విన్నంత సేపే అట్రాక్షన్. ఆ తర్వాత మనకి భగవంతుడిని ఇప్పుడు మనకి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ రావచ్చు వినేటప్పుడు కానీ, లేదా చెప్పేటప్పుడు గానీ, మనకి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఓహ్! భగవంతుడు ఇంత అందంగా ఉంటాడా? ఇంత బావుంటాడా ఆయన అనేసి. కానీ మనం ఈ మూమెంట్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకో 2, 3 గంటల తర్వాత మనం ఇప్పుడున్న మూడ్‌లో అప్పుడు ఉండము. ఎందుకు కాన్స్టెంట్‌గా మనకి భగవంతుడి మీద ఆ అట్రాక్షన్ తర్వాత అటాచ్‌మెంట్ అనేది లేవు కాబట్టి వినేటప్పుడు సంతోషంగా ఉంటుంది. చదివేటప్పుడు సంతోషంగా ఉంటుంది. చెప్పేటప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ మనం అదే మూడ్‌ని త్రూ ఔట్ ద డే మనం క్యారీ చేసుకొని ఉండలేమనమాట. ఉండలేం కదా! అలాంటిది ఎవరైనా అంటే భగవంతుడికి రూపమే లేదు. ఒక లైటే భగవంతుడు అని అనుకుంటే వాళ్ళకెలా అట్రాక్షన్ వస్తుంది? మనకి భగవంతుడు ఇంత అందంగా ఉన్నాడు అని చెప్తేనే మన అట్రాక్షన్ అనేది కొంచెం సేపే ఉంటుంది. అలాంటిది భగవంతుడికి ఒక రూపమే లేదు. ఆయన ఒక లైట్ అని అంటే మనకి ఎలా అట్రాక్షన్ ఉంటుంది? అది వినేటప్పుడు కూడా మనకి లైట్ ఏం ఫోకస్ చేస్తాం లైట్ మీద? అలా మనకి ఎలాంటి అట్రాక్షన్ డెవలప్ అవ్వదనమాట. అది ఇక్కడ డ్రాబ్యాక్. నెక్స్ట్ 14వ శ్లోకం. 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అతని జగనములు పద్మ కింజల్కమును పోలిన పసుపు పచ్చని పట్టు వస్త్రముతో చుట్టబడి ఉండును. అతని వక్షస్థలము శ్రీవత్సాంకితమై ధవళ వర్ణము కలిగిన రోమపు చుట్టూ ఉండును. దేదీప్యమానమగు కౌస్తుభమణి ఆ దేవదేవుని కంధరమున వేలాడుచుండెను. ఇక్కడ ఏం చేశారంటే భగవంతుడు వేసుకున్న బట్టలు ఆ కలర్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనకి లోటస్ ఫ్లవర్‌లో పైనంతా యెల్లో కలర్‌వి ఫిలమెంట్స్ లాగా వస్తాయి కదా! ఇలా పుల్ల నుండి పైన చిన్న యెల్లో కలర్‌వి వస్తాయి కదా! ఆ యెల్లో కలర్ ఏ కలర్‌లో ఉంటుందో ఆయన నడుం చుట్టూ వేసుకున్న పట్టు పీతాంబరాలు కూడా అవే కలర్‌లో ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట. అంటే కలర్ అలా కంపేర్ చేస్తున్నారు. పోల్చి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకా ఆయన వక్షస్థలం మీద ఏముందండి? శ్రీవత్స ముద్ర ఉందన్నమాట. ఆయన అది ధవళ వర్ణంలో ఉంది అని చెప్తున్నారు. అంటే తెల్లగా ఉందన్నమాట. నెక్స్ట్ మగు కౌస్తుభ మణి ఆయన కందరము అంటే మెడ. ఆయన మెడలో కౌస్తుభ మణిని వేసుకొని ఉన్నారు. ఇవన్నీ మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే చాలా బావుంది. చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఆయన వేసుకున్న బట్టలు కానీ, లేకపోతే జ్యువెల్లరీస్ కానీ అన్నీ కూడా రత్నాలతో, మణులతో చాలా చాలా అందంగా ఉన్నారనమాట భగవంతుడు.
యాక్చువల్‌గా ఆయన అవన్నీ వేసుకోవడం వల్ల ఆయన వేసుకున్న ఆ వస్తువులకి చాలా అందం వచ్చిందనమాట. ఆయన బట్టలకి కానీ, లేకపోతే ఆయన జ్యువెల్లరీకి కానీ, ఆ రత్నాలు, మణులు వాటికి అందం వచ్చాయన్నమాట భగవంతుడు వేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇంకా 15వ శ్లోకం. 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అతడు ఆకర్షణీయమగు వనమాలను సైతము మెడయందు ధరించి ఉండును. దాని పరిమళముచే మత్తిల్లిన భృంగముల దండు దాని చుట్టూ ఝుంకారముతో పరిభ్రమించుచుండును. ఇంకను ఆ దేవదేవుడు ముత్యాల హారమును, కిరీటమును, కంకణములను, భుజకీర్తులను, నూపురములను దాల్చి ఉండును. భగవంతుడు ఇక్కడ ఎలా ఉన్నారండి? ఆయన వేసుకున్న ఆయన మెడలో వనమాలలు వేసుకున్నారనమాట. అంటే వనాల్లో దొరికే పువ్వులు ఉంటాయి కదా! వాటితో తయారు చేసిన మాలను వేసుకున్నారు. అవి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే ఈవెన్ ఆధ్యాత్మిక ప్రపంచంలో పువ్వులనేవి ఇక్కడ మన పువ్వులైతే కొన్ని రోజులు, కొన్ని గంటలు అలా ఉంటాయి. కానీ అక్కడైతే ఎప్పటికీ ఆ పువ్వులు వాడిపోవన్నమాట. అవి అలాగే ఎలా అయితే ఉన్నాయో ఫస్ట్ అంతే ఫ్రెష్‌గా అలా ఉన్నాయి. తర్వాత ఈ బంబుల్ బీస్ ఉంటాయి కదా! ఈ భృంగములు అంటే బీస్ అన్నమాట. అవి ఏం చేస్తాయి జుమ్మని సౌండ్ చేసుకుంటూ అలా వచ్చి ఆ పువ్వుల చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే అవి ఆహ్, అంటే ఇవి నేను చెప్పేదానికంటే వాళ్ళు మంచి ప్యూర్ డివోటీస్ నుంచి వింటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ బంబుల్ బీస్ చేసే సౌండ్ కూడా ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ లాగా ఉంటుందన్నమాట. అవి కూడా అంటే ఓన్లీ మన చైతన్యం హై లెవెల్ చైతన్యం కాబట్టి మనకి మాత్రమే భగవంతుడిని వర్ణించడము, భగవంతుడికి సేవ చేయడం వచ్చు అని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆ భృంగములు అంటే ఆ బీస్ కూడా బంబుల్ బీస్ కూడా అవి జిమ్ అని సౌండ్ చేస్తున్నాయన్నమాట. భగవంతుడి చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఆ సౌండ్ చేస్తూ ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తూ ఆహ్, భగవంతుడి బాడీ మీద ఉన్న ఆ పువ్వుల నుంచి మకరందాన్ని సేకరిస్తూ అవి చాలా సంతోషంగా అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకను ఆ దేవదేవుడు ముత్యాల హారం వేసుకున్నారు, కిరీటం ధరించారు, కంకణాలు వేసుకున్నారు, భుజకీర్తులు పెట్టుకున్నారు, నూపురులు అన్నీ కూడా ఆయన పెట్టుకొని ఉన్నారనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఆహ్, మన ప్రభుపాదులు వారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. అంటే ఇక్కడ ఉన్న పువ్వులు ఎలా ఉన్నాయి అనంటే ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతీదీ కూడా శాశ్వతంగా ఉంటుంది. క్షయము అనేది ఉండదనమాట. అన్నీ అక్షయములే. క్షయము అంటే ఏంటి? తగ్గిపోవడం. దానికి ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉండదనమాట. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేది. దానికి ప్రభుపాదులు వారు ఇక్కడ మామూలుగా అయితే మనకి ఒకటికి ఒకటి కలిపితే 2 అవుతుంది. ఒకటి నుంచి ఒకటి తీసేస్తే మనకి 0 అవుతుంది అని మన లెక్కల ప్రకారం అంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండే లెక్కలు అలాగా. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే లెక్కలు ఎలా అండి? ఒకటికి ఒకటి కలిపినా అంతే ఉంటుంది. అంటే ఆహ్, ఆహ్, ఎప్పుడు ఏది తరిగిపోదనమాట. ఎప్పుడు అది అంతే క్వాంటిటీలో అలాగే ఉంటుందనమాట. తర్వాత ఒకటిలో నుంచి ఒకటి తీసేసినా అది అయిపోయిందే అని ఉండదు. అంటే క్షయం కానిది అక్కడ ఏవి అన్నీ అక్షయములే అన్నమాట. దేనికి ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం. ఆహ్, అతని శ్రోణితలము మొలనూలుతో చుట్టబడి ఉండును. అతడు భక్తుని హృదయ కమలమున విరాజిల్లి ఉండును. ఆ దేవదేవుడు చూచుటకు పరమ ఆకర్షణీయుడు. అతని ప్రశాంత స్వరూపము భక్తుల నయనములను, హృదయములను రంజింపజేయును. ఇక్కడేం చెప్తున్నారండి, భగవంతుడు ఇక్కడ నడుము చుట్టూ ఇక్కడ కట్టుకునే ఆ వస్త్రం ఉంటుంది కదా! ఆ వస్త్రాన్ని కట్టుకున్నారు. ఆహ్, అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారంటే అతడు భక్తుని హృదయ కమలమున విరాజిల్లుచుండు. భగవంతుడు ఎక్కడుంటాడండి? ఆయన ఎప్పుడూ చెప్తారు కదా! నేను యోగుల హృదయాల్లో ఉండను. ఎక్కడైతే నా భక్తులు నా గురించి నా గ్లోరిఫికేషన్స్ అంటే నన్ను కీర్తిస్తూ ఉంటారో, తర్వాత ఎక్కడైతే భక్తులు నా గురించి మాట్లాడుకుంటూ ఉంటారో, అంటే ఇప్పుడు మనందరం ఇలాగ ఆన్‌లైన్‌లో చెప్పుకుంటూ ఉంటే భగవంతుడు, ఆయన పార్షదులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నట్టే అన్నమాట. అలాంటి ఎక్కడైతే నా భక్తులు నా గురించి మాట్లాడుకుంటూ ఉంటారో, నా గురించి చర్చించుకుంటారో, అలాంటి భక్తుల యొక్క హృదయంలో నేనుంటాను అని భగవంతుడు చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఆ దేవదేవుడు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాడనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు దీనికి కూడా ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారనమాట. ఏం చెప్తున్నారంటే ఎవరికి భగవంతుడు ఆకర్షణీయంగా ఉంటారు? నిరాకారవాదులకి ఆయన ఆకర్షణీయంగా ఉండరనమాట. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. దానికి మనం
కృష్ణుడు చిన్నగా ఉండేటప్పుడు చాలా మంది రాక్షసులు చంపడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆయన అందాన్ని చూసి వాళ్ళు కూడా చాలా ముగ్ధులయ్యారనమాట. అలా భగవంతుడు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. తర్వాత ఇంకా ఏంటి అతని ప్రశాంత స్వరూపము భక్తుల నయనములను హృదయములను రంజింపజేయును. ఆయన 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 చూస్తేనే అసలు ఆయన విగ్రహాన్ని చూసినా సరే మనకి మనకి చాలా హ్యాపీగా భక్తులకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. హృదయంలో వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు మళ్ళీ భగవంతుడిని చూద్దామా, ఇంకా చూడాలి. కొంతమంది డివోటీస్‌ని చూస్తే బాగా సీనియర్ డివోటీస్ కానీ వా విగ్రహాల ముందు కూర్చొని వాళ్ళు భగవంతుడితో వాళ్ళకి ఇంటరాక్షన్ ఉంటుందనమాట. భగవంతుడితో వాళ్ళు మాట్లాడతారు కూడా. భగవంతుడు ఏం ఫీల్ అవుతున్నారు అని చెప్తారనమాట వాళ్ళు. ఒకసారి అది కూడా ఇస్కాన్ టెంపులే. ఒక టెంపుల్‌లో ఏమైందంటే ఇంటర్నల్‌గా కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల జగన్నాథ స్వామి విగ్రహాలున్నాయి ఆ టెంపుల్‌లో. జగన్నాథ స్వామికి మార్నింగ్ మంగళారతి అవన్నీ సరిగ్గా జరిగేవి కాదనమాట. అన్ని టైం ప్రకారం ఏవి జరిగేవి కాదు. ఇంటర్నల్‌గా చాలా గొడవలు అన్నీ చాలా అసలు ఆ టెంపుల్ పరిస్థితి ఏం బాలేకపోతే ఒకసారి ఏమైందంటే ఒక పూణే నుంచి ఒక మంచి డివోటీ ఆ టెంపుల్‌ని మామూలుగా పిలిస్తే వచ్చారనమాట. ఆయన ఫస్ట్ రోజు ఆ జగన్నాథ స్వామిని అప్పుడే వచ్చారు. అక్కడ జగన్నాథ స్వామిని చూడగానే ఆయన ఇంకా ఏడవటం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఆ టెంపుల్‌లో జగన్నాథ స్వామి హ్యాపీగా లేరు. ఎందుకంటే ఆయనకి జరగాల్సినవన్నీ సరిగ్గా జరగడం లేదు. ఆయన ఇంకా ఏడవడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకా ఆయన వెళ్ళే ముందు చెప్పారనమాట. ఇక్కడ ఈ పద్ధతులేమి బాలేదు. ఇక్కడ మీరందరూ మిమ్మల్ని ఇక్కడ సెంటర్‌లో పెట్టుకుంటున్నారు. భగవంతుడిని వదిలేసి ఇక్కడ జగన్నాథ స్వామి చాలా బాధపడుతున్నాడు. మీరు జగన్నాథ స్వామిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారనమాట. ఆయన ప్రేయర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో మరి మనకి తెలీదు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ మేనేజ్‌మెంట్ మొత్తం చేంజ్ అయిపోయి వేరే మేనేజ్‌మెంట్ చేతుల్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ టెంపుల్ చాలా బాగా రన్ అవుతుందనమాట. అంటే ఈవెన్ మన ఇంట్లో ఉన్న డీటీస్‌ని కూడా మనం చాలా బాగా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే భగవంతుడు మామూలుగా మన మెయిన్ పర్పస్ ఏంటి? మన భక్తికి మెయిన్ పర్పస్ ఏంటి? మనది అంటే మన లెవెల్‌లో మనం ఎలా ఆలోచిస్తాము? నేను పురోగతి చెందాలి, నేను ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకెళ్ళాలి, లేకపోతే నేను ప్రచారం చేయాలి. ఇంతవరకు మనం ఆలోచిస్తాం. కానీ అల్టిమేట్ గోల్ ఏంటి? భగవంతుడిని మనం తృప్తిపరచడం అన్నమాట. మనం చేసే పనుల వల్ల భగవంతుడు తృప్తి పడటం లేదు సరికదా! ఇంకా సఫర్ అవుతున్నారనుకోండి అది చాలా అసలు మంచిది కాదనమాట. అలాంటి ప్లేస్‌లో భగవంతుడైనా వెళ్ళిపోతాడు. లేకపోతే మనల్నైనా అక్కడి నుంచి పంపించేస్తాడనమాట ఆయనకి నచ్చకపోతే. అందుకే మనం చాలా అలర్ట్‌గా ఉండి భగవంతుడికి సేవ చేయాలి. ఆయన్ని సంతోషపడుతున్నాడా లేదా అనేది మనం ఎప్పుడు చూసుకోవాలి. నెక్స్ట్ 17థ్ శ్లోక. 17థ్ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు నిత్య సుందరుడు, సమస్త లోకవాసులచే అతడు ఆరాధనీయుడు, నిత్య యవ్వనుడగు ఆ దేవదేవుడు తన భక్తులను అనుగ్రహింప ఆసక్తుడై ఉండెను. ఇక్కడ భగవంతుడు ఎలా ఉన్నాడంటే ఎప్పుడు చాలా చాలా అందంగా ఉంటాడనమాట భగవంతుడు. తర్వాత సమస్త లోకవాసులచే అతను ఆరాధనీయుడు. ఓన్లీ ఇక్కడ మాత్రం భూమి మీదే కాదు అన్ని లోకాల వాసులు మనం భాగవతంలో చదువుకుంటాం కదా! ఎన్నో ద్వీపాలుంటాయి, ఎన్నో లోకాలుంటాయి, మిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ ఉంటాయి. అంటే చాలా విశ్వాలుంటాయి. అన్ని లోకాల వాళ్ళు కూడా భగవంతుడిని ఆరాధిస్తారు. తర్వాత ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటాడు. బ్రహ్మ సంహితలో కూడా మనం నేర్చుకున్నాం కదా! బ్రహ్మ సంహితలో కూడా నవయవ్వనం చ అనొస్తుంది. అలా భగవంతుడు ఎప్పుడు నిత్యం యవ్వనంగానే కనిపిస్తాడనమాట. అలా ఉంటూ ఆయన ఏం చేస్తాడు తన భక్తులను అనుగ్రహింప ఆసక్తుడై ఉండును. భగవంతుడు ఎంత అలర్ట్‌గా ఉంటారంటే, నా భక్తులు నన్ను ఎప్పుడు పిలుస్తారా? నేను ఎలా వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చాలా స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. ఇప్పుడు మనకి దానికి మంచి ఎగ్జాంపుల్ గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో ఏం జరిగిందంటే, గజేంద్రుడు పిలవగానే భగవంతుడు ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి? గరుడ కావాలా? వద్దా? ఏంటి పరిస్థితి? ఏం లేదు. ఆయనంతట ఆయనే పరిగెత్తుకుంటూ ఆయన గజేంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే ఆయన్ని క్యాచ్ చేయడానికి గరుడ చాలా కష్టపడాల్సొచ్చిందనమాట. చాలా ఫాస్ట్‌గా ఎళ్లి భగవంతుడిని క్యాచ్ చేసి భగవంతుడిని పైనెక్కించుకొని అప్పుడు గరుడ మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే భగవంతుడు ఇంకా నా వాహనం ఉంది. నాకు వాహనం ఉందా? లేదా? నేను దాన్ని ఎలా తీసుకొనెళ్ళాలి? ఇవన్నీ ఆలోచించరు. పిలిచారు వెళ్ళాలి. నేను నా భక్తులకి సాయం చేయాలి అన్నట్టు ఉంటారనమాట. అంటే మనం
హ్యాండ్ రైజ్ చేయడమే కాదు, నాకు హెల్ప్ కావాలి అని మనం అడగడమే లేట్ అన్నమాట. మనమే అడగట్లేదు. అందుకే మనం భక్తిలో కొంచెం కొంచెంగా వెళ్తున్నాం. అలా కాకుండా మన డిజైర్, మన కోరిక చాలా స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, నేనెలా అయినా ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అని మన కోరిక బలంగా ఉంటే ఏమవుతుంది, భగవంతుడు ఖచ్చితంగా దాన్ని తీర్చేస్తాడనమాట. ఇది దానికి ఎగ్జాంపుల్. ఈ శ్లోక. దేవదేవుడు ఎలా ఉంటాడంటే, అనుగ్రహింప ఆసక్తుడై ఉండెను. ఆయనెప్పుడు రెడీగా ఉంటాడు. తీసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం పిలవట్లేదంతే. భగవంతు సాయం కోరడం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఇంకా ఎందుకు మనం సాయాన్ని కోరట్లేదు? మనం ఇంకా నా సెన్సెస్‌ని నేను ఎలాగ తృప్తి పరుచుకోవాలి. నా ఇంద్రియాలను నేను తృప్తి పరుచుకోవాలి. నాకు ఆ కోరిక ఉంది. నాకు ప్రమోషన్‌లు కావాలి. లేకపోతే ఇంకా ఏవో కోరికలు మనకి ఉన్నాయన్నమాట. లేకపోతే నాకు ప్రాపర్టీస్ కావాలి. నా పిల్లలు హై పొజిషన్‌లో ఉండాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నామన్నమాట. అంతేకాని ఒకవేళ మనం జనరల్‌గా ఎలా అడుగుతాం? మా బాబుకి జాబ్ రావాలి, లేకపోతే మా బాబుకి ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రావాలి, లేకపోతే మెడిసిన్ సీట్ రావాలి, ఇవన్నీ అడుగుతాం. కానీ ఎంతో స్ట్రాంగ్‌గా అడుగుతాం అన్నమాట. మనం అనుకున్నవి జరగకపోతే ఒక్కొక్కసారి భగవంతుడి ముందు నించొని ఏడుస్తూ ఉంటాం కూడా. కానీ అదే ఏడుపు నా కొడుకుని, లేకపోతే నా కూతుర్ని మంచి భక్తుడిని చేయండి అని మనం ఎప్పుడైనా ఏడ్చి అడిగామా? ఏడ్చి అడిగితే కంపల్సరీ మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా! మా పిల్లలు మా మాట వినట్లేదు. లేకపోతే కంటిన్యూయస్‌గా అన్నమాట. ఒక రోజు, 2 రోజులు కాదు. మన కండిషన్ ఎలా ఉందా లేదా అని కాదు. ప్రతిరోజు, ప్రతి నిమిషం మనం అదే అడుగుతున్నాం అనుకోండి, భగవంతుడు కంపల్సరీ దాన్ని ఇచ్చేస్తాడన్నమాట. ఎంతో ఆనందంగా. ఎక్కువ లేట్ చేయకుండా ఇచ్చేస్తాడు. అడగడం మనదే లేట్. ఆయన ఎప్పుడూ చాలా రెడీగా ఉంటారనమాట. ఆయన భక్తులకి ఆయన హెల్ప్ చేయడానికి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? నెక్స్ట్ శ్లోక 19వ శ్లోకం. 18వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవన్ మహిమలు అతని భక్తుల మహిమను వృద్ధి చేయును కనుక అవి సర్వదా కీర్తనీయములై ఉన్నవి. కనుకనే యోగి భగవానుని పైనను మరియు అతని భక్తుల పైనను ధ్యానమును నిలుపవలెను. మనస్సు సుస్థిరమగునంత వరకు అతడు భగవానుని నిత్య రూపమును ధ్యానింపవలెను. ఇందాక మనం చెప్పుకున్నాం కదండీ! భగవంతుడు, ఆయన భక్తులు ఇద్దరి మహిమలు ఒకదానికొకటి రిలేటెడ్ అన్నమాట. భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తాడు? నా భక్తుల్ని నువ్వు గ్లోరిఫై చెయి, నువ్వు కీర్తించు అన్నట్టు ఉంటారు. అంటే మొత్తం క్రెడిట్ భగవంతుడు అంతా హెల్ప్ చేస్తారు అర్జునుడికి చేసినట్టు. అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో ఏ రకంగా అయితే హెల్ప్ చేశారో, ఆ రకంగా హెల్ప్ చేస్తారు భక్తులకి. కానీ క్రెడిట్ ఎవరికిస్తారండి? నా భక్తుడు చేశాడు. నా భక్తుడు గ్రేట్ అనేసి క్రెడిట్ అంతా కూడా భగవంతుడు ఆయన భక్తులకి ఇస్తారనమాట. అందుకే ఏం చేయాలి? మనం ఓన్లీ భగవంతుడిని మాత్రమే కాదు, ఆయన భక్తుల్ని కూడా మనం ఎప్పుడూ కీర్తిస్తూ ఉండాలన్నమాట. దానివల్ల భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. భగవంతుడు హ్యాపీగా ఫీల్ అయితే మనకి భగవంతుడి పట్ల ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. తర్వాత యోగి భగవానుని పైనను మరియు అతని భక్తుని పైనను ధ్యానమును నిలుపవలెను. యోగి అనేవాడు ఏం చేయాలండి? మనం పదే పదే అలా భగవంతుడి ఒక్కొక్కసారి కొంతమంది ప్రభుపాద్ శిష్యులు ఎలా ఉండేవాళ్ళంటే, వాళ్ళకి కృష్ణ కంటే ఎక్కువ ప్రభుపాద్‌తో ఎక్కువ కనెక్షన్ ఉండేదన్నమాట. వాళ్ళకి ఎక్కువ ప్రభుపాద్ అంటే చాలా ఇష్టం ఉండేది. మనస్సు సుస్థిరమగునంత వరకు అతడు భగవంతుని నిత్య రూపమును ధ్యానింపవలెను. భగవంతుడు రకరకాల ఫార్మ్స్‌లో కృష్ణుడిలాగా, విష్ణుమూర్తి ఇక్కడ ఇచ్చారు. శ్రీరాముడు, నారాయణం, తర్వాత నరసింహస్వామి ఏ ఫార్మ్‌లో అయినా తీసుకో. కానీ భగవంతుడి మీద మనం కంప్లీట్‌గా మనస్సు నిలకడ అయ్యేంత వరకు మనం భగవంతుడిని ఎప్పుడూ ధ్యానిస్తూనే ఉండాలన్నమాట. అదే అన్నిటికంటే టాప్ మోస్ట్ ఇదన్నమాట. ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః అన్న విష్ణు రూపమై పరమోత్తమ పదమై ఉండి ఋషులకు, సాధుపురుషులకు సదా దర్శనీయమై ఉండును. ఈ పాయింట్ ఒకటుంది. నెక్స్ట్ ఇంకా మనం భగవంతుడిని ఎలా పూజించాలి అనంటే, ఎలా అయినా పూజించొచ్చనమాట. మనం వుడెన్ ఫార్మ్‌లో ఉన్న భగవంతుడిని అంటే జగన్నాథ స్వామిలాగా ఉన్న ఫార్మ్‌లో పూజించొచ్చు. మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించొచ్చు. జస్ట్ పటం పెట్టుకొని దాన్ని పూజించొచ్చు. చిత్రపటాన్ని పెట్టుకొని లోహంతో చేసిన దాన్ని కానీ, లేకపోతే మణులు, వజ్రాలు, వైడూర్యాలతో చేసిన పొదగబడి ఉన్న విగ్రహాల్ని కానీ ఎలాగా పూజ చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఏ ఫార్మ్ తీసుకున్నా భగవంతుడికి ఈ ఫార్మ్స్ అన్నిటికి కూడా ఈ రూపాలకి ఎలాంటి తేడా లేదు. అన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపాలు. ప్రతి దానిలో కూడా భగవంతుడు అంటే మన నమ్మకం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం
అంటే రాతిలో ఉండే విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్మితే బద్రీనాథ్లో ఉంటుంది. అంటే వాడు కాంపిటీషన్ ఇచ్చినప్పుడు ఇస్తారు కదా. మాతాజీ మ్యూట్ లో ఉండండి మాతాజీ. నెక్స్ట్ ఇంకా 20వ శ్లోకం 19వ శ్లోకం సారీ. ఆ విధముగా భక్తి యోగమందే సదా లీనమై ఉండి యోగి తనయందే భగవానుడు నిలిచి ఉన్నట్లు చరించుచున్నట్లు శయనించుచున్నట్లు లేదా ఆసీనుడై ఉన్నట్లు గాంచును. ఏలైనా ఆ దేవదేవుని లీలలు సర్వదా పరమ సుందరములు ఆకర్షణీయములు అయి ఉండును. ఇంకా 18వ శ్లోకం వరకు ఏం చేశారంటే 13 నుంచి 18 వరకు భగవంతుడు ఎలా ఉన్నారు ఆయన డిస్క్రైబ్ చేశారనమాట. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఏ బట్టలు వేసుకున్నారు, ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకా ఏంటంటే భగవంతుడి ఒక్కొక్క అంగం మీద ఎలా ధ్యానం చేయాలి అనే దాని గురించి 19 నుంచి 33వ శ్లోకం వరకు ఉంటుందన్నమాట. ఈరోజు మనం 22 వరకు చెప్పుకుని ఆపేద్దామండి. నెక్స్ట్ వీక్ మిగతా శ్లోకాలన్నీ చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ 19వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఎలా నడుస్తాడు, భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు ఎలా నిద్రపోతుంటే భగవంతుడికి సంబంధించిన ప్రతి దాని గురించి కూడా ఆలోచిస్తూ భక్తి యోగి అనేవాడు ఎలా ఉంటాడండి, భగవంతుడికి సంబంధించిన ప్రతి దాని గురించి మెడిటేట్ చేస్తూ ఉంటాడనమాట. పదే పదే స్మరించుకుంటూ ఉంటాడు. తర్వాత ఆయన లీలల గురించి, ఆయన ఎంత సుందరంగా ఉన్నాడు, ఆయన ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు, వీటన్నిటి గురించి కూడా వాళ్ళు పదే పదే స్మరిస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఈ ధ్యానంలో కూడా స్మరణ అనేది వచ్చింది. తర్వాత ఇప్పుడు మన నవవిధ భక్తి ప్రాసెస్ ఉంది కదండి, దానిలో ఏం చదువుతాం, శ్రవణం, కీర్తనం, స్మరణం అని చదువుతున్నాం. అంటే ఇక్కడ అష్టాంగ యోగాలో ఉండే సెవెంత్ అంగం అనేది మనకి నవవిధ భక్తిలో 3వ అంగం అన్నమాట. అంటే 2 స్మరణమే. స్మరణము ఏం స్మరించుకోవాలి, భగవంతుడి లీలల్ని, భగవంతుడి రూపాన్ని, భగవంతుడి గుణగణాల్ని, ఆయన మహిమల్ని, ఆయన్ని మాత్రమే కాదు ఆయన భక్తుడి యొక్క గుణగణాల్ని కూడా మనం ఎప్పుడు కీర్తిస్తూ ఉండాలన్నమాట. ఈ శ్రవణం కీర్తనం చేయడం వల్ల ఏమవుతుంది, మైండ్ చాలా కంట్రోల్లో ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ భగవంతుడు ఇప్పుడు మనం ఏ యోగా ప్రాసెస్ తీసుకున్నా సరే భగవంతుడిని యాడ్ చేయడం అనేది కంపల్సరీ అన్నమాట. భగవంతుడు లేకపోతే మనం ఎన్ని యోగా ప్రాసెస్లు చేసినా, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా అవన్నీ వేస్ట్ అన్నమాట. భగవంతుడు యాడ్ అయితేనే ఆ యోగా అనే ప్రాసెస్కి ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా 20వ శ్లోకం. 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, భగవానుని నిత్య రూపమునందు తన మనస్సును సంలగ్నము చేయనప్పుడు ముని ఆ దేవదేవుని అంగములన్నింటిపై ఒక్క మారుగా కాకుండా ఒక్కొక్క అంగముపై విడిగా ధ్యానం చేయవలను. తర్వాత మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలంటున్నారండి, ఒకేసారి మొత్తం ఒకసారి అలా చూసేయడం కాదనమాట. పాదం నుంచి మనం అలా చూసుకుంటూ ఒక్కొక్క అంగం మీద మన పాద పద్మములు ఎలా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయని, తర్వాత కాళ్ళ మీద, తర్వాత ఆయన ఉదర భాగము, తర్వాత వక్షస్థలము, భుజాలు, మెడ అంటే కంఠము, తర్వాత ఆయన ముఖార విందం, అలా వరుసగా కింద నుంచి చూసుకుంటూ అలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఈవెన్ మనం భాగవతం చదివేటప్పుడు కూడా అంటారు కదా, భాగవతము భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అంగం అన్నమాట. 12 స్కందాలు భగవంతుడి యొక్క 12 భాగాలు. కాబట్టి మనం ఎప్పుడు పాద పద్మం నుంచి అంటే ఫస్ట్ క్యాంటో నుంచి 12th క్యాంటో వరకు చదవాలి. అంతేకాని మనం మధ్యలో ఒక్కొక్క క్యాంటో తీసుకొని చదివితే అది కరెక్ట్ కాదనమాట. దానివల్ల మనకి పూర్తి అవగాహన అనేది రాదు. భగవంతుడిని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అలా మనం అర్థం చేసుకోలేము. తర్వాత ఇక్కడ ముని అనే పదం గురించి చాలా స్ట్రెస్ చేసి చెప్పారు ప్రభుపాదుల వారు. ముని అనగా మానసిక కల్పనములనందు లేదా ఆలోచన, అనుభూతి, కోరికలయందు నిష్ణాతుడు అని అర్థం. అతడు భక్తుడని కానీ యోగి అని కానీ ఇచ్చట పేర్కొనబడలేదు. ఎవరైతే మానసిక కల్పనల ద్వారా ఆలోచించడం, అనుభూతి చెందడం, కోరికలు ఎవరైతే నిష్ణాతులుగా ఉంటారో వాళ్ళను ముని అంటారు. కానీ ఇంకొక భగవద్ రూపమై ధ్యానమును యత్నించువారు, భగవద్ రూపముపై ధ్యానాన్ని పెట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా మునులు అని అంటారనమాట. భగవత్ సేవ యందు నెలకొని ఉండి వారు భక్తి యోగులను పిలువబడుదురు. ముని అంటే ఎవరండి, ఎవరైతే భగవంతుని యొక్క రూపం మీద ధ్యానం పెట్టి ఉంటారో వాళ్ళని మునులు అంటారు. అయితే మునులు భక్తులు కూడా భగవంతుడి రూపం మీద ధ్యానం చేస్తారు కదా, కానీ ఇద్దరు ఒకటి కాదు. ఎందుకంటే మునులకి
భగవంతుడి యొక్క సేవ చెయ్యరు వాళ్ళు. జస్ట్ వాళ్ళ ధ్యానం మాత్రమే చేస్తున్నారు. అదే భక్తులనుకోండి భగవంతుడు యొక్క సేవ చేస్తారనమాట. భగవంతుడిని తృప్తి పరచాలి అనేది ఉంటుంది. మునులకి అది ఉండదనమాట. కాబట్టి మునుల కంటే ఈ భక్తి యోగులనేది ఇంకా హై పొజిషన్‌లో ఉన్నట్టు. అది. అయితే ఇప్పుడు మనం నిరాకార బ్రహ్మం గురించి ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఇవన్నీ చెప్పినా సరే వాళ్ళకి అది టేస్ట్ ఉండదనమాట వాళ్ళకి వీటి మీద. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడికి ఒక ఫార్మ్ లేదు అని నమ్ముతారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఇవన్నీ చెప్పినా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేరనమాట. అంటే వాళ్ళు హ్యాపీనెస్ అనేది, సంతోషం అనేది రాదు. వాళ్ళకి ఆనందం అనేది రాదు. అదే భగవద్భక్తుల ముందు మనం భగవంతుడి గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం. భగవంతుడి కళ్ళు ఇలా ఉన్నాయి, భగవంతుడి ముక్కు ఇలా ఉంది, చెవులు ఇలా ఉన్నాయి, ఆయన ఈ ఇలాంటి కలర్ డ్రెస్ వేసుకున్నారు, తర్వాత ఇలా అలంకరించుకున్నారు, ఈ పువ్వులు పెట్టుకున్నారు, ఇవన్నీ చెప్పామనుకోండి అప్పుడు భక్తులు అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. గుడికెళ్ళేటప్పుడు కూడా చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే భగవంతుడు ఆ రోజు ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎలా ఏ కాంబినేషన్ డ్రెస్సులు వేసుకున్నారు, చేతులకి ఏం పెట్టారు, నిన్న పెట్టినవి ఈ రోజు పెట్టినవి ఒకటా కాదా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట భగవంతుడి యొక్క రూపాన్ని చూసి. అదే నిరాకారవాదులకైతే ఇలాంటి ఎంజాయ్‌మెంట్, ఇలాంటి బ్లిస్, ఆనందం ఇవేమి ఉండవు వాళ్ళకి. నెక్స్ట్ 21వ శ్లోకం. తొలుత భక్తుడు వజ్రము, అంకుశము, ధ్వజము, పద్మము చిహ్నితమై ఉన్న భగవత్ పాద పద్మములపై మనస్సును లగ్నము కావింపవలెను. వాటి సుందరమగు నఖముల తేజము వెన్నెలను పోలి వాటి సుందరమగు నఖముల తేజము వెన్నెలను పోలి హృదయపు గాఢాంధకారమును నశింపజేయును. ఇక్కడ ఏం చెప్తున్నారండి, భగవంతుడి యొక్క భక్తులు పాద పద్మముల మీద ధ్యానం చేస్తారు, పాద పద్మముల నుంచి భగవంతుడిని దర్శనం చేసుకుంటారు అని అంటున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి, ఆ పాద పద్మముల మీద కొన్ని చిహ్నాలు ఉంటాయి. లైక్ ఇక్కడ వజ్రాయుధం ఉంటుంది. తర్వాత అంకుశం అంటే ఇప్పుడు ఒక కర్ర వచ్చి దానికి అంటే గోల్ కాపర్లు వాళ్ళ దగ్గర ఒక కర్ర ఉండి దానికి ముందు ఒక తాడు ఉంటుంది కదండి, అలాంటిది అనమాట, అది అంకుశం. ధ్వజం అంటే ఫ్లాగ్, పద్మము, ఇలాంటి ఇవన్నీ వాటన్నిటి గురించి కూడా అంటే ఆ పాద పద్మముల మీద ఏ చిహ్నాలు అయితే ఉన్నాయో వాటి మీద కూడా వాళ్ళ దృష్టి కేంద్రీకరిస్తారనమాట. వాటి మీద కూడా వాళ్ళు మనసు లగ్నం చేస్తారు. తర్వాత ఆయన గోల్డ్ నుంచి వచ్చే ఆ వెలుగు ఉంటుంది కదా, ఆ వెలుగు ఎంత పవర్‌ఫుల్‌గా అనిపిస్తుందంటే భక్తులకి, వాళ్ళలో ఉండే అజ్ఞానం అనే అంధకారం మొత్తం, వాళ్ళ హృదయంలో ఉండే అన్ని రకాలైన అంధకారాలన్నీ కూడా తొలగిపోతాయి అని అనిపిస్తుందనమాట వాళ్ళకి. అంటే దేన్ని వాళ్ళు సింపుల్‌గా తీసుకోరు. ఏదో భగవంతుడు ఊరికేలే మామూలు సింపుల్ అని అనుకోరు. భగవంతుడికి సంబంధించిన ప్రతీదీ కూడా చాలా డీటెయిల్డ్‌గా, చాలా లోతుగా వాళ్ళు అధ్యయనం చేసుకుంటారనమాట. ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారు. దాన్ని మళ్ళీ మెడిటేట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కొన్నిసార్లు మనం కూడా క్లాసుల్లో మనకి కొన్ని స్ట్రైకింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అది ఏ భక్తులు చెప్పిందైనా అయ్యుండొచ్చు. కానీ ఈ పాయింట్ నాకు నచ్చింది. ఇది ఎలా అయినా సరే నేను చెయ్యాలి అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే అది మనకి కొన్ని రోజుల వరకు అదలా మనకి ఆ పాయింట్ అలా మైండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. ఎలా అయినా సరే మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే భగవంతుడికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా వాళ్ళు సరేలే, ఓకేలే అని నెగ్లిజెంట్‌గా ఉండరనమాట. చాలా సీరియస్‌గా తీసుకొని ప్రతి దాని మీద కూడా వాళ్ళు ధ్యానం అనేది చేస్తూ ఉంటారు. మనసుని లగ్నం చేస్తారనమాట భగవద్భక్తులు. నెక్స్ట్ 22వ శ్లోకం. భగవానుని పాద పద్మములను కడిగిన జలము నుండి ఉద్భవించిన పవిత్ర గంగా జలమును శిరమున దాల్చి మంగళకరుడగు శివుడు పరమ మంగళకరుడయ్యను. ధ్యానపరుడగు భక్తుని మనస్సునందు గూడు కట్టుకొనిన పాపపు కొండలను నశింపజేయుటకు ఆ భగవత్ పాదములు వజ్రాయుధము వలె పనిచేయును. కనుక వాని పైననే యోగి చిరకాలము ధ్యానం కొనసాగించవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మామూలుగానే శివుడు చాలా చాలా ఆయన ప్రథమ వైష్ణవుడు అంటాడు. ఫస్ట్ వైష్ణవుడు అనమాట శివుడు. కృష్ణ భక్తుడు అంటే డివోటీస్ అందరూ చాలా మంగళకరం అనమాట. వాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళు. అయితే అలాంటి శివుడు, భగవంతుడి పాదపద్మములు కూడా చాలా పవిత్రమైనవి. అలాంటి భగవంతుడి యొక్క పద్మముల నుంచి వచ్చిన గంగా జలాన్ని శివుడు ఏం చేశారంటే
ఆయన శిరము పైన దాల్చారనమాట. ఆయన నెత్తి పైన పెట్టుకున్నారు గంగా జలాన్ని. మామూలుగానే ఆయన చాలా పవిత్రమైన వాడు. ఈ కార్యం చేయడం వల్ల ఆయన ఇంకా పరమ మంగళకరుడయ్యారు అని చెప్తున్నారనమాట. ఇదొకటి. తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ధ్యానపరుడగు భక్తుని మనస్సునందు గూడు కట్టుకున్న పాపపు కొండలను మనం చేసే పాపాలన్నీ ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద కొండలలాగా ఉంటాయన్నమాట. ఒక వజ్రాయుధాన్ని పట్టుకొని ఆ కొండల్ని ఒక్కటి కొట్టామనుకోండి ఏమవుతుంది, ముక్కలు ముక్కలై పడిపోయి నశిస్తాయన్నమాట. కొండ అనేది ఇంక ఉండదు. అదే రకంగా భగవంతుడి యొక్క పాద పద్మములను ఆశ్రయించిన వాళ్ళకి ఆ పాద పద్మములనేవి ఒక వజ్రాయుధంలాగా పనిచేస్తాయన్నమాట. పనిచేసి ఎన్నో జన్మల్లో నుంచి మనం చేసుకున్న ఆ పాపపు కొండలన్నీ కూడా ఒకే ఒక్క దెబ్బతో భగవంతుడి పాదాలని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో మొత్తం మనం చేసిన పాపాల కొండలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. కనుకనే వాని పైననే యోగి చిరకాలము ధ్యానము కొనసాగించవలెను. ఇవన్నీ కూడా ఎలాగ మనం భగవంతుడు అంగాల మీద ఎలా మనం ధ్యానించాలి అనేది ఈ 19వ శ్లోకం నుంచి చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా 33 వరకు ఇలాంటి శ్లోకాలే వస్తాయన్నమాట. స్లోగా అలా భక్తి వైపు తీసుకుని వెళ్తారనమాట. ఇదండి ఈరోజు మనం 28వ అధ్యాయం నుంచి 1 నుంచి 22 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. నెక్స్ట్ మిగిలిన శ్లోకాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ.